Only believe. Only believe. All things are possible. Only believe. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I సమయములో ఆహ్వానిస్తుంటున్నాం. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. మహాపరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి నీ సన్నిధిలో నిలబడి మహా గొప్ప విజిటేషన్ డే దర్శించు దినము, నీవు నీ వధువును కలుసుకున్న దినము, పెళ్లి కుమారుడుగాను బలిష్ఠుడైన దూతగాను ఓ దేవ 63 సంవత్సరముల క్రితము సన్సెట్ పర్వతం మీద దిగి వచ్చిన దేవుడవు. ఓ దేవా, నీవు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోలేదు, నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ నువ్వు మా మధ్యలోనే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలను సంచరిస్తూ ఓ దేవ ఎత్తబడుటకు సిద్ధపరుస్తున్న దేవుడవు. ప్రతి ఆదివారం వర్తమానం బోధిస్తున్నవాడవు, వాక్యాన్ని తెరుస్తున్న దేవుడవు నీవే ప్రభువా. ఓ తండ్రి, మరొకసారి నీ యొక్క బలిపీడి మీద మేము వచ్చి ఉన్నాము, నీ వాక్యం మీద మేము సమీపిస్తున్నాము. నీవే ఈ సమయంలో నీవే మాట్లాడుమని నేను ఆహ్వానిస్తూ ప్రతి పాపంలో, దోషంలో, అతిక్రమములను, సంఘం యొక్క పాపంలో నీ రక్తం కింద తీసుకొస్తున్నాము. ఓ దేవ, ప్రతి పాపంలో నువ్వు నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని దేవ నీ ఆత్మచేతను నింపి ప్రతి పాపమును నీ అగ్నిచేతను కాల్చి దహించి వేసి ఓ దేవ నీ దృష్టిలో నీ యొక్క కన్నులకు ఓ దేవ నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఓ దేవ నిందారహితులుగాను చేయు నీ యొక్క అగ్ని చేత దేవను మరొకసారి నువ్వు దహించు, నీ పరిశుద్ధాత్మ చేతను అభిషేకించు. ఈ సమయంలో దేవ మరొకసారి నీ వాక్యం మీద మేము సమీపిస్తుండగా చదవబడే ఆ వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితో మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు, వస్తున్న ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించు. ఓ దేవ, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నీవే మాట్లాడమని, ఓ దేవ ఈరోజు రేపు మరియు సాయంకాలము నీవే స్వయంగా దిగి వచ్చి నీవే మాట్లాడమని, సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరి ఆలోచనలను, తలంపులను వారి మనస్సులోని స్వాధీనంలో ఉంచుకొని వాక్యంలో తెరిచి ప్రతి ఒక్కరిని దేవని కంట్రోల్లో ఉంచుకొని నీవే మాట్లాడమని, ముందున్న సమయాన్ని నన్ను నేను నీ చేతులు సమర్పించుకుంటూ
ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున దీన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 6:30 హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్ అయినది. ఎగ్జాక్ట్గా నేను ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు? పరిశుద్ధాత్మను మనం వెంబడిద్దాం. మనము అది ఎంత సమయం అయినప్పటికీ. ఆమేన్. I want to say happy visitation day. Amen. సంతోషకరమైన దినమైనది. మనకి ఈ దినం మాత్రమే కాదు, ప్రతి దినము సంతోషకరము. ఆమేన్. ఇంకొకటి నేను చెప్పగోరుతున్నాను, నేను మనం దినాన్ని ఆచరించటలేదు. ఇది దినములను ఏదో కొన్ని ఆచారములను ఆచరించే ఒక పండగ వంటిది కాదు ఇది. ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్. ఇది ఒక పండగ కాదు. ఇది క్రిస్మస్ లాంటి పండగ కాదు ఇది. మనము ముఖ్య ఉద్దేశము, ఈ కూటము ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము వాక్యం తీసుకొనుట, వాక్యం వలె మారుట కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఇది పెట్టబడినది. అంతేగాని ఏ దినాన్ని మనం పైకెత్తడానికి, అన్ని దినములు వధువుకు మంచి దినములే. ప్రతి దినము క్రీస్తుతో నడవాలి, ప్రతి దినము వాక్యంతో మనం నడవాలి, ప్రతి దినము వాక్యంతో ఐక్యమవుతూ ఉండాలి. ఆమేన్. కానీ ఇది ఒక మెమోరియల్, ఒక చిన్న జ్ఞాపకార్థము, కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున బలిష్ఠుడైన దూత పరలోకమును భూమి దిగి వచ్చినప్పుడు ఇట్స్ అ గ్రేటెస్ట్ డే. చాలా గొప్ప దినం అది. దాని యొక్క ప్రత్యక్షతను, దీని యొక్క బయలుపాటును పొందుకున్న వారు చాలా విలువిస్తారు దీనికి. దినానికి కాదు మనం విలువించేది, ఈ బలిష్ఠుడైన దూతకు మనం విలువిస్తున్నాం. ఏమైనా ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు అంత పక్కన పెట్టేసేయండి. వాక్యంతో మనం వెళ్దాం, మనము వాక్యం వెంబడిద్దాం మనము. ఆమేన్. నా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ ఎ లిటిల్ థాట్. ఒక చిన్న అంశం మీద, మునుపు నేను మాట్లాడిన అంశమే నేను మరొకసారి మాట్లాడగోరుతున్నాను. ద పర్చేసింగ్ అండ్ క్లెయిమింగ్ వర్క్. కొనుగోలు చేయు క్రియ మరియు హక్కుపూర్వకంగా తీసుకుని క్రియ. ఆమేన్. ఈ వర్తమానము విన్నారు ప్రతి ఒక్కరు. ఈ వర్తమానం దీని మీద నేను ఎన్నోసార్లు బోధించాను నేను. కానీ పరిశుద్ధాత్మ సమయం అంత లేదు కాబట్టి నాకు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను దీన్ని తీసుకున్నాను నేను. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు రేపు ఉదయము సాయంత్రం నేను మాట్లాడగోరుతున్నాను నేను. వెరీ ఇంపార్టెంట్, చాలా కొంచెం లోతైనవి పరిశుద్ధాత్మ రేపు మాట్లాడతాడు. కానీ ఈ సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను యొక్క వర్తమానం యొక్క అంశం నేను తీసుకోగోరుతున్నాను. పర్చేసింగ్ అండ్ క్లెయిమింగ్ వర్క్. పర్చేసింగ్ వర్క్ అండ్ క్లెయిమింగ్ వర్క్ అనగా కొనుగోలు చేయు క్రియ, ఆ తర్వాత హక్కుపూర్వకంగా దాన్ని తీసుకొను క్రియ. Amen. Let's turn our Bibles to the book of Revelation. Turn with me everybody, ప్రతి ఒక్కరు నాతో పాటు. Revelation chapter 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ఒకటి నుంచి కొన్ని వచనాలు. వెంబడిస్తున్నారా, గమనిస్తున్నారా నన్ను? మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని. ఇది గ్రంథము కాదు, ఇలాంటి గ్రంథము కాదండి. అది 4 కార్నర్ బుక్ కాదు, అది 4 మూలలు ఉండే గ్రంథము కాదు. అది ప్రవక్త చెప్పాడు, ఇట్స్ అ స్క్రోల్. అది ఒక చుట్ట. మీకు అర్థమవుతున్నదా? అది ఒక చుట్ట. అక్కడ ఏం జరుగుతుంది అంటే, దానికి ఆ చుట్ట చుట్టిన తరువాత దానికి ముద్రలు వేయబడుతున్నాయి. అది పాతకాలంలో వారు రాసే అది చుట్ట అయి ఉన్నది. ఈవెన్ ఒక భూమిని కొన్నప్పుడు, ఇప్పుడు మనకు కొన్ని బుక్కుల్లో ఎక్కడ కూడా హక్కుపత్రాలు ఇవ్వరు, గ్రంథంలో హక్కుపత్రాలు ఇవ్వరు. కానీ అది చుట్టలలో వాళ్ళు ఒక పేపర్లో దాని మొత్తాన్ని రాసిన తర్వాత దాన్ని చుడతారు మీద. క్లియర్గా పాతకాలంలో వారు అలాగ రాసేవారు. ఇక్కడ యాక్చువల్గా అది గ్రంథము కాదు, అది ఒక చుట్ట. ఇట్స్ అ స్క్రోల్. దానికి ఏవి వేయబడ్డాయి? ముద్రలు, 7 ముద్రలు. ఎన్ని ముద్రలు వేయబడ్డాయి ఆ స్క్రోల్కి? 7 ముద్రలు వేయబడ్డాయి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని
నవలిస్తాం బలిష్ఠుడైన యొక్క దేవదూత. ఇక్కడ ఏం జరుగుతున్నది? కేక బయలుదేరుతున్నది. కేక, ఒక లౌడ్ వాయిస్ అని ఉన్నది ఇక్కడ, అంతేనా? స్ట్రాంగ్ ఏంజల్, బలిష్ఠుడైన ఒక దూత ప్రొక్లైమింగ్ విత్ ఎ లౌడ్ వాయిస్. సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉన్నది. అది ఒక చుట్ట. దానికి ఎన్ని ముద్రలు వేయబడ్డాయి? 7 ముద్రలు దానికి వేయబడ్డాయి. వేయబడిన తర్వాత వెంటనే ఏం జరుగుతున్నది? ఒక దూత, ఒక స్వరం పైకి వచ్చి, ఒక దూత పైకి వచ్చి గొప్ప కేకను ప్రకటిస్తున్నది. ఏమని ప్రకటిస్తున్నది? హూ ఈజ్ వర్తీ టు ఓపెన్ ద బుక్ అండ్ టు లూజ్ ద సీల్స్ దేర్ ఆఫ్. ముద్రలను విప్పుటకు, దాన్ని తెరుచుటకు, అలానే ఉన్నదా? గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను. ఓకే, ఆ ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని ఒక స్వరం బయటికి వెళ్తున్నది. దీన్ని నేనేమంటున్నానంటే పిలుపు, కాల్. ఎవరైనా ఉన్నారా? ఇస్ దేర్ ఎనీబడీ అనే స్వరం అది. ఈ గ్రంథాన్ని విప్పడానికి, ఈ గ్రంథాన్ని తెరవడానికి. స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్. మరి మీ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయబెట్టుకోనండి. ఎవరికి అభ్యంతరంగా ఇది ఉండకూడదు వాక్యం వెళ్ళేటప్పుడు. నా అండర్స్టాండ్ దిస్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నాండి. ఇట్స్ ఎ కాల్ అంటున్నాను నేను. ఇది ఒక పిలుపు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఈ గ్రంథాన్ని విప్పుటకు, తెచ్చుటకు ఇస్ దేర్ ఎనీబడీ? ఎవరైనా ఉన్నారా? యోగ్యులు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే ముందుకు రండి, వచ్చి ఈ గ్రంథాన్ని తెరవండి అని ఒక కేక బయలుదేరుతున్నది. ఆమేన్. కానీ వెంటనే అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని, విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వరూ లేరు. అనగా ఇది ఎవరి కోసం పిలుపండి? బంధువుడగు విమోచకుని కొరకు పిలుపు. ఎవరైనా బంధువుడగు విమోచకుడు ఉన్నారా ఇక్కడ అని ఒక స్వరం బయలుదేరినప్పుడు ఎవ్వరు కనపడలేదంట. భూమి మీదైనను, పరలోకమందైనను, భూమి మీదైనను, భూమి కిందైనను ఆ గ్రంథమును విప్పుటకు చూచుటకు ఎవ్వనికి. బ్రదర్, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ మాటలు యోహాను మాట్లాడుతున్నాడు. యోహానుకు ఎవ్వరు కనపడలేదు. దానిపైన ఏమని, ఎవరి కోసం పిలుపు వెళ్ళినది? బంధువుడగు విమోచకుడు. ఎందుకంటే బంధువుడగు విమోచకుడు మాత్రమే విమోచన చేయగలడు. ఇది మీకు అర్థం కావాలి అంటే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలోకి వెళ్ళాలి. నేను ఆ లేఖనాన్ని ఎన్నోసార్లు ఈ సంఘంలో నేను చదివించాను. డిటెరోనమీ చాప్టర్ 25లో బంధువుడు విమోచకుని యొక్క ధర్మమును, అనగా అతని యొక్క క్రియను అక్కడ బయలుపరచబడుతున్నది. బంధువుడు విమోచకుడు ఏం చేయాలి? కొనాలి. ఆ తర్వాత దాన్ని హక్కుపూర్వకంగా తీసుకోవాలి. అలా చేసేది ఎవరు? బంధువుడగు విమోచకుడు మాత్రమే. కానీ ఇక్కడ పిలుపుని ఎవరి కొరకిస్తున్నారు? బంధువుడగు విమోచకుడు. ఎవరిని విమోచించడానికి? పడిపోయిన ఆదామును మళ్ళీ తిరిగి లేపడానికి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆదాము కొరకు ఎవరు వెల చెల్లించింది? బంధువుడగు విమోచకుడే. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం దాన్ని వెల చెల్లించాడా? సొంత రక్తంనిచ్చి ఆదాము కొరకు, ఆదామును విమోచించడానికి వెల ఇచ్చి కొన్నాడు, సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. ఇక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు? ఆ కొనిన ఆయన ఎక్కడ? ఆ విమోచన కొరకు మొదలుపెట్టిన ఆయన ఎక్కడ? సొంత రక్తం ఇచ్చి కొన్న ఆయన ఎక్కడ అని పిలుపు వచ్చినప్పుడు ఎక్కడ కనపడలేదు, ఎవ్వరును కనపడలేదని యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను కనబడునందున. ఎందుకు ఇతనికి ఏడుపు వచ్చినది? ఎందుకు ఇతను ఏడుస్తున్నాడు? ఒకవేళ ఎవ్వరూ లేకపోతే ఇతను కూడా నశించిపోయేవాడు. యోహాను పాతాళానికి వెళ్ళవలసి ఉన్నది. విమోచన మళ్ళీ తిరిగి ఏదేనికి వెళ్ళే ఉద్దేశం, లేకపోతే ఆ యొక్క ఏమంటారు ఆశ, మళ్ళీ ఏదేనికి వెళ్ళే ఆశ ఉండదు. విమోచకుడు కనబడినప్పుడే ఆశ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆశ మొదలవుతుంది. కానీ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? మా పని అయిపోయినది, ఎవ్వరు లేకపోతే మా పని ఏంటి అని యోహాను ఏడుస్తున్నాడు. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఎవరు? ఇదిగో దావీదు చిగురు. చిగురు అంటే ఎవరో కాదు, కుమారుడు. అంతేనా?
చిగురు, దావీదులో నుండి ఉద్భవించిన చిగురు. దావీదు ఒక చెట్టు అయి ఉన్నాడు, ఆ చెట్టులో నుండి ఒక చిగురు బయటకు వస్తున్నదంటే ఏమై ఉన్నది? అది కుమారుడై ఉన్నాడు. దావీదు యొక్క కుమారుడు మరియు యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఎవరు చెప్పారు ఆ మాట? పెద్దలలో. అంటే ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే పెద్ద కోర్ట్. వినండి, న్యాయస్థాన సభ. ఆ సభలో ఇదంతయు జరుగుతున్నది. అక్కడ సింహాసనము, తీర్పు తీర్చే న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతున్నదంటే అక్కడ పెద్దలందరూ నిలబడి ఉన్నారు, ఎల్డర్స్ అందరూ నిలబడి ఉన్నారు. మధ్యలో యోహాన్ ఉన్నాడు. యోహాన్ ఏమో ఏడుస్తున్నాడు. కానీ ఎవరు వచ్చి ఓదారుస్తున్నారు? ఎవరు వచ్చి ప్రత్యక్షతను బయలుపరుస్తున్నారు? పెద్దలలో ఒకడు. బ్రదర్ లిజన్, నేను కొన్ని విషయాల మీద నేను తీసుకురాగొడుతున్నాను. నేను ఈ 5వ అధ్యాయము మన సంఘము 2 సమాంతరము. నౌ లిజన్ క్లోజ్. 5వ అధ్యాయం పరలోకంలో ఎలాగున్నదో ఇప్పుడు మన సంఘము 2 సమాంతరము. అక్కడ సింహాసనం ఉన్నది, ఇక్కడ బలిపీఠం ఉంది. అక్కడ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఇక్కడ బలిపీఠం మీద కూడా ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. కానీ ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే ఏముంటాయి? చుట్టూ 4 కెరూబులు. ఇక్కడే ఉన్నాయని చూపించానా నేను? వధువులోనే ఉన్నాయి, చుట్టూ ఇక్కడే ఉన్నాయి. అక్కడే అదే స్థలంలో ఎవరు కూడా ఉండాలి? పెద్దలు. అంటే ఈ సంఘంలో కూడా పెద్దలు ఉన్నారా లేరా? డీకన్స్. మీద క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? యాక్చువల్గా ద్వారముల దగ్గర కావలి ఉంటారు. లోపలికి ఎవరు రావాలన్నా మొదట ఎవరిని కలుసుకోవాలి? ఆ డీకన్స్ని కలుసుకోవాలి. ఆ తర్వాతనే లోపలికి ప్రవేశించాలి. చూడండి, 5వ అధ్యాయం పరలోకము, ఇప్పుడు ఈ సంఘము 2 సమాంతరము. కానీ చెప్పబడుతున్న వర్తమానము సంఘంలో కొంతమంది అర్థం కాకుండా ఏడుస్తున్నారు. రెవల్యూషన్ లేకుండా, ప్రత్యక్షత లేకుండా ఏడుపు వస్తుంటుంది కొన్నిసార్లు. కానీ వారి యొద్దకు ఎవరు వెళ్తున్నారు? డీకన్స్. మీకు అందరు క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? బాధపడబాకు, ఏడవద్దు, నీకేం కావాలో చెప్పి నేను వివరిస్తాను. నేను క్లియర్గా అర్థమవుతున్నది. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఇది పద్ధతి పరలోకంలో ఉన్నది. కానీ అదే పద్ధతిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఇప్పుడు సంఘంలో అది జరుగుతున్నది. ఇది కూడా న్యాయస్థాన విచారణ కోర్టు. ఇది ఇక్కడ కూడా సుప్రీం జడ్జి ఇక్కడ నిలబడి ఉన్నాడు. కింద చదువుదాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకి ఏమేమున్నా? 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి. నౌ లిసన్, ఆ కన్నులు ఎవరని చెప్పాను నేను? ఆ కొమ్ములు ఎవరు? 7 సంఘకాలంలో ఉన్న వధువు. ఒక్కొక్క కొమ్ము ఎఫెసి, స్ఫూర్ణ, పెర్గమాలో ఉన్న ఏర్పరచబడిన వారు. ఆ 7 కన్నులు ఎవరు? 7 దూతలు. ఏ దూతలు? వాళ్ళు 7 సంఘకాలం పంపబడిన దూతలు. అంతేనా? ఆ కన్నులు 7 దూతలు అనాలి. ఏమనాలి కింద? ఆ కన్నులు లోకమందరికి పంపబడిన 7 సంఘకాలపు దూతలు అనాలి. అంతేనా కదా? యాక్చువల్గా అదేనా అనాల్సింది. కానీ ఆయన ఏమన్నాడు అక్కడ? ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఆ కన్నులు ఎవరో కాదు, 7 మెసెంజర్స్ అంటూ ద 7 చర్చెస్. 7 సంఘకాలంలోకి పంపబడిన 7 వర్తమానికులే ఆ కన్నులు అన్నాడు. కింద బైబిల్ ఏం చెప్తున్నది? ఆ కన్నులు భూమి అందరినీ పంపబడిన 7 సంఘకాలపు దూతలు అనాలి. కానీ ఏమన్నాడు? అంటే వినండి, దేవుడు యాక్చువల్గా ఆత్మ ఉన్నాడు. కానీ ఆ ఆత్మ ఎన్ని భాగాలుగా విభాగించబడినది? అంటే ఎఫ్ఎస్సిలోకి వచ్చినది ఎవరు? ఎఫ్ఎస్సి దగ్గరికి పౌలు ద్వారా ఎవరు వచ్చారు? పౌలు సొంత ఆత్మ రాలేదు. దేవుడిలో నుండి 7 ఆత్మలలో ఒక ఆత్మ పౌలు లోపల నుండి వెళ్ళినది. స్ఫూరలో 2వ ఆత్మ బయలుదేరినది. పౌలు యొక్క సొంత ఆత్మ కాదు, ఎఫ్ఎస్సి యొక్క సొంత ఆత్మ కాదు. అవన్నీ కూడా ఈ కాలంలో ప్రవక్త లోపలికి ఏ ఆత్మ బయలుదేరలేదు. దేవుడి యొక్క 7వ ఆత్మ బయలుదేరి ప్రవక్తలో నుండి వచ్చినది. అది అంటే బెన్యామీను యొక్క సొంత ఆత్మ కాదు, అది దేవుడి యొక్క 7వ ఆత్మ ప్రవక్తలో నుండి వెళ్ళినది. లవోదికే సంఘకాలపు దూత. అంతేనా? కానీ ఎప్పుడు వచ్చాడు ఆ దూత? 7వ దూత, 7వ ఆత్మ ఎప్పుడు వచ్చినది? 1946లో
ప్రవక్త లోపల నుండి మొదటి ఇడుపు రెండవ ఇడుపు జరిగించినది. ఓన్లీ 7వ ఆత్మ మాత్రమే, ఓన్లీ 7వ ఆత్మ మాత్రమే మొదటి ఇడుపు రెండవ ఇడుపు నుండి వెళ్ళినది. కానీ 1963లో 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు ఒక వ్యక్తిలోనికి దిగినది. 1946 నుండి 62 వరకు 7వ ఆత్మ మాత్రమే పనిచేస్తున్నది. కానీ 63లో దేవుడి యొక్క 7 ఆత్మలు అంటే ఎవరు? పౌలు దగ్గర నుండి ఈ కాలం వరకు 7 ఆత్మలు మేఘంగా దిగొచ్చాయి. కానీ ఆ ఆత్మలు మనిషి ఆత్మలా కాదు, దేవుని 7 ఆత్మలు రాయబడినది ఇక్కడ. ఆ కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ కన్నులు ఎవరన్నాడు? 7 సంఘ కాలపు దూతలు. సంథింగ్ ఏదో ఒకటి బయలుపరచబడుతున్నది ఇక్కడ. త్వరగా నేను చదివించి నేను కూర్చోబెడతాను, తర్వాత నేను వివరిస్తాను. కింద చదువుదా. ఆయన వచ్చి సింహాసనమునందు కుడి చేతిలో నుండి ఎక్కడ నుండి వస్తున్నాడు? ఇప్పుడు ఆ గ్రంథము గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నాడు? సింహాసనం దగ్గర ఉన్నాడు. అంతేనా? సింహాసనము తండ్రిలోనే ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లగా ఏమయ్యాడు? సింహాసనం నుండి బయటకు వచ్చాడు గ్రంథం తీసుకొని. అంతేనా? దాని అర్థం ఏంటో కాదు, మధ్యవర్తిత్వం పని అయిపోయినది. ఆయన ఇప్పుడు క్లెయిమింగ్ వర్క్ వచ్చాడు. క్లెయిమింగ్ అనగా హక్కుపూర్వకంగా అది నాది అని వారిని హక్కుపూర్వకంగా తీసుకునే పనికి మారాడు. మధ్యవర్తిత్వం వేరు, క్లెయిమింగ్ వర్క్ వేరు. వింటున్నారా? మీకు అందరూ అర్థమవుతుంది. ఎక్కడ? సిలువలో కొనుగోలు చేశాడు మనల్ని అందరినీ. కొన్నాడు. కొన్న తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహాసనం తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వం అంటే తండ్రి పక్కన కూర్చోలేదు. తండ్రి కుడి పార్శ్వం అంటే కుడి అనేది ఏంటి? అధికారము, పవర్. క్రీస్తు ఒక అధికారిగా తండ్రి క్రీస్తు అయి ఉన్నాడు. సింహాసనం మీద కూర్చోన్నాడు, మధ్యవర్తిత్వం పని చేస్తున్నాడు. కానీ ఇక్కడ 5వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? సింహాసనం మీద నుండి గొర్రె పిల్ల బయటకు వస్తున్నది. మధ్యవర్తిత్వం పని అయిపోతున్నది. గ్రంథములు తెరవడానికి, ముద్రలు విప్పడానికి మధ్యవర్తిత్వం పనిని ఆపేసి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు హక్కుపూర్వకంగా వీరు నా వారు అని తీసుకోవడానికి వచ్చాడు. గ్రంథం ఎప్పుడు తెరవబడినది? 1900. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాడు? మధ్యవర్తిత్వం పని నుండి వచ్చేసా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సింహాసనం మీద లేడు ఆయన, మన మధ్యలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. కింద ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధ. ఇది ఒక వచనం చదివిస్తున్నాను నేను. కింద ఆ పెద్దలు నీవు ఆ గ్రంథములు తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను మాట్లాడు వారిలోను, వీళ్ళ అన్యజనులైన ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఎవరు కొన్నారు? ఆ గొర్రె పిల్ల కొనింది. ఆ గొర్రె పిల్ల కొని వారి కోసమే మధ్యవర్తిత్వం చేసి మళ్ళీ వారిని హక్కుపూర్వకంగా తీసుకోవడానికి వస్తున్నాడు. కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. వీరిని ఏం చేస్తున్నాడు ఆయన? కింగ్స్ అండ్ ప్రీస్ట్, రాజులుగాను యాజకులుగాను చేస్తున్నాడు. అంటే ఆయన ఎవరు? మెల్కిసెదెకు ఎవరు? కింగ్ ఆఫ్ సలేమ, యెరూషలేం యొక్క రాజు మరియు యెరూషలేం యొక్క ప్రధాన యాజకుడు. ఆయన రాజు మరియు యాజకుడు. ఇప్పుడు ఆయన తన వధువుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మెల్కిసెదెకుగా మారుస్తున్నాడు. ఆయన మెల్కిసెదెకు ఇప్పుడు తన వధువును కూడా మెల్కిసెదెకుగా చేస్తున్నాడు. ఇప్పుడు కనుక వారి భూలోకమందు ఖచ్చితంగా ఏలుదురు. కొత్త పాట పాడిది. నేను ఈ వర్తమానం మీద మాట్లాడాను. నేను ఇదే ఆరాధన, గొర్రె పిల్లను ఆరాధించుట, కొత్త పాట పాడుట. కొత్త పాట పాడుట అంటే ఏంటి? వర్తమాన పాటలు పాడుట. ఆమేన్. ఆరాధించుట ఏమై ఉన్నది? ఆరాధించుట, పాట పాడుట. ఏ పాట? వర్తమానంలో మనలో జీవించి చూపించుట. అదే ఆరాధన, అదే పాట పాడుట అయి ఉన్నది. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆమేన్.
ఏది ఏమైనప్పటికీ ఎన్ని డ్యూటీస్ ఉన్నా ఎన్ని పనులున్నా అన్ని ముగించుకొని సరైన సమయానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. కొంచెం లేట్ అయినా పర్లేదు, దేవుడు మళ్ళీ దీవిస్తాడు. ఏ మ్యాన్, యాక్చువల్గా డ్యూటీ చేసి మొత్తం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అంటే టైర్డ్నెస్ ఉంటుంది, మైండ్ అంతా కూడా టైర్డ్నెస్ ఉంటుంది. ఎవరైనా సాయంకాల సమయంలో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, కానీ దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు, వాక్యం మిమ్మల్ని ఆకర్షిస్తున్నది, సహవాసం మిమ్మల్ని పిలుస్తున్నది. ఏ మ్యాన్, అది దేవుడే కానీ అది నేను కాదు. ఏ మనుషుడు మిమ్మల్ని పిలవలేడు, ఏ మనుషుడు మరొక మనుషుని పిలవలేడు, నమ్మించలేడు. అందును బట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వచ్చినందుకు మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. ఐఎమ్ స్టిల్ సేయింగ్, నేను ఎప్పుడు ఇది చెప్తూనే ఉంటాను, నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమ కొన్నిసార్లు గద్దిస్తుంది, శిక్షిస్తుంది, సరి చేస్తుంది. ఏ మ్యాన్, ప్రేమ కొన్నిసార్లు ఎప్పుడు కూడా చాక్లెట్ ఇచ్చేదిగానే ఉండదు. కొన్నిసార్లు ప్రేమ కర్రను కూడా తీసుకొస్తుంది. అది నేను కాదు, అది దేవుని యొక్క ప్రేమ సంఘంలో సరిచేయుట అదే ఉన్నది. ఏ మ్యాన్, ఎంతమంది దాన్ని అలా భావిస్తున్నారు? ఏ మ్యాన్, ఐ స్టిల్ లవ్ యూ, ఐ ఆల్వేస్ ప్రే ఫర్ యూ. నేను ఎప్పుడు మీ కొరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. నా యొక్క పర్సనల్ ప్రేయర్లో ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని మర్చిపోకుండా మీరు నా కోసం ప్రార్థించాలని కోరుతున్నాను నేను. ఏ మ్యాన్, సే టుడే, రేపు చాలా ప్రాముఖ్యమైన విషయాలు రేపు ఉదయము సాయంకాలం నేను మాట్లాడగోరుతున్నాను. 3 వర్తమానాలు లైన్గా ఈరోజు, రేపు మరియు సాయంత్రము. ఈరోజు నాకు వర్తమానం యొక్క పేరు మీ అందరికీ అర్థమైనది, ద పర్చేసింగ్ వర్క్ అండ్ క్లెయిమింగ్ వర్క్. కొనుగోలు చేయు క్రియ మరియు హక్కుపూర్వకంగా అధికారికంగా బలవంతముగా అది నాది అని తీసుకునుట. ఏమాన్, మీ అందరికి క్లియర్గా అర్థమవుతున్నది? ఏమాన్. నా ఈరోజు ఫిబ్రవరి 28, 2026 ఇదే దినమున 63 సంవత్సరాల క్రితము 1963లో చరిత్రలో ఎన్నడూ జరగని ఏ ఒక తరము పాత నిబంధన ఆదం మొదలుకొని ఈ సమయం వరకు ప్రతి ఒక్కరు, ప్రతి ప్రవక్తలు, మహా గొప్ప యోధులు, బైబిల్ గ్రంథంలో రాయబడిన పరిశుద్ధులు ఈ గడియను చూడాలని ఆశపడ్డారు. ఎంతమంది తెలుసు అది? ఈ గడియ, మనం జీవిస్తున్న ఈ కాలమును చూడాలి, దాంట్లో నేను ఉండాలి అని ఎంతోమంది ప్రాధేయపడ్డారు, లేకపోతే దానికోసం ఇష్టపడ్డారు ఎంతోమంది. కానీ ఎవరికి లేని ధన్యత 1963 తర్వాత, 1963 తర్వాత గ్రంథం విప్పబడిన తరువాత ఈరోజు మనం ఇంకా ఉన్నాం. మనము ఈరోజు ఆ కాలంలో జీవిస్తున్నందుకు ప్రవక్త కూడా సంతోషించాడు. ఒకవేళ దేవుడు నన్ను ఏ కాలంలో నువ్వు బోధించుటకు నేను నిన్ను పంపాలని నువ్వు ఆశిస్తున్నావు అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో నేను రావాలని ఇష్టపడతాను. నేను ఎందుకు? ఇట్స్ అ గోల్డెన్ ఏజ్, మహా గొప్ప సువర్ణ యుగమై ఉన్నది. కాలములో నుండి నిత్యత్వంలోనికి వెళ్ళి గడియ ఉన్నది. ద ఏజ్ ఆఫ్ ర్యాప్చర్, ఎత్తబడే కాలము, ఎత్తబడే సమయము. వధువు అనగా మానవుడు, పడిపోయిన మానవుడు మళ్ళీ తిరిగి ఏదేనికి వెళ్ళే సమయము ఇదే అయి ఉన్నది. ఆమేన్. టుడే ఎంతమంది తెలుసు హ్యాపీ విజిటేషన్ డే మనం దర్శించిన దినమై ఉన్నది. ప్రతిరోజు ఆయన కేవలం ఆ దినం మాత్రమే కాదు, ప్రతి ఆదివారము, ప్రతి కూటంలోనూ, ప్రతి దినము ఆయన మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. తన వాక్యం ద్వారాను, తన వర్తమానం ద్వారా ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. ఇది ఆచారం కాదు, ఇది ఒక పండుగ కాదు, ఎన్నడూ కాదు. ఇది కేవలము వర్తమానం బోధించడం ద్వారా సంఘము ఇంకెక్కువగా దీవించబడుతుంది, మరి ఎక్కువగా వాక్యంతో ఐక్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కూటము ఏర్పాటు చేయబడినది. ఎంతమంది తెలుసు ప్రవక్త బోధించిన ప్రతి వర్తమానంలో ఇక్కడే దీన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. బలవంతుడగు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయెను. ఆ టైటిల్ చదివితేనే మనకు అర్థమైపోతుంది. ఈయన బలవంతుడగు దేవుడేనా? బలిష్ఠుడగు దేవుడు, బలిష్ఠుడైన దేవదూత మన ముందు ప్రత్యక్షమాయెను. ముసుగు తీయబడిన దేవుడు. టైటిల్స్ ఇవన్నీ వర్తమాన పేర్లు అయి ఉన్నవి. ఆయన ఇప్పుడు మరుగుగా లేడుగానే తన్ను తాను అనగా ముసుగును చీల్చుకున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది. తెరను చీల్చాడు, ముసుగును తెరిచాడు, లోపల ఉన్నది బయలుపరిచాడు.
Now listen close. మొదటి రాకడలో ఈయనే ఇక్కడ ఉన్న మేఘము అక్కడ శరీరంలో ఉండింది. మొదటి రాకడలో ఈ మేఘము అక్కడ శరీరధారి భూమి మీద నిలబడినది. కానీ ఆ శరీరమును స్కిన్ అయినా ఇది తోలు, ఈ తోలు లోపల ఏమున్నదండి? దైవత్వము, మహిమ అంతయు లోపల దాచబడి ఉన్నది. కానీ లోకము ఆయనను గుర్తించలేదు. వై? హి ఇస్ వెయిల్డ్. ఎందుకంటే ఆయన ముసుగు ధరించి ఉన్నాడు. ఎలాగైతే పాత నిబంధనలో మోషేలో దేవుడు ఏమయ్యాడు? ముసుగు ధరించాడు. కానీ మోషే కాదు అక్కడ నడిచేది, దేవుడు నడుస్తున్నాడు. మోషే, ఏలియా అనేక ప్రవక్తలలో దేవుడు ముసుగు ధరించి ఉన్నాడు. అలాగునే క్రీస్తులో కూడా, వింటున్నారా? క్రీస్తులో కూడా ఆయన ముసుగు ధరించి వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆయనను గుర్తించలేదు. అంతేనా? ఆయనను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఏం జరిగినదండి? ఈ చర్మము, ఈ తోలు ఏమి చేయబడినదంటే చీల్చబడినది, కట్ అయింది. దెబ్బల ద్వారా ఈ చర్మము చీలినది. చీలినప్పుడు లోపల నుండి ఏమొచ్చినది? బ్లడ్, రక్తము బయటికి ఒలికించబడినది. రక్తములో ఏమున్నది? పరిశుద్ధాత్మ. ఆ యొక్క తోలు చీల్చబడినప్పుడు లోపల దాచబడిన దైవత్వము, పరిశుద్ధాత్మ బయటికి వచ్చినది. మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? ద సేమ్ వే క్రీస్తు అక్కడ శరీరంలో ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తు వాక్యంలో ఉన్నాడు. క్రీస్తు వాక్యమేనా? అక్కడ ఉన్న క్రీస్తు వాక్యమే, కానీ అక్కడ శరీరంతో ఉన్నాడు. ఇక్కడ ఎలాగున్నాడు? ఇదే క్రీస్తు వాక్య రూపంలో లోపల ముద్రించబడి ఉన్నాడు. బ్రదర్, ఇది పైకి చూడడానికి ఎలాగుందంటే ఒక బుక్ లాగే ఉంది, కానీ ఇది చీల్చబడనంత వరకు సామాన్యమైన బుక్ అనుకుంటాం దీన్ని. అదే ఈ వాక్యం కానీ పగలగొట్టబడితే, ఈ తోలు చీల్చబడితే, అనగా దీనికి వేయబడిన ముద్రలు పగలగొట్టబడితే, మీకు అర్థమవుతున్నది? అక్కడ సిలువలో తోలు చీల్చబడినది, కానీ ఇక్కడ ముద్రలు చీల్చబడ్డాయి. అక్కడ తోలు చీలినప్పుడు లోపల దైవత్వం బయటకు వచ్చినది, ఇక్కడ ముద్ర తెరవబడినప్పుడు లోపల ఉన్న దైవత్వం బయటకు వచ్చినది. అక్కడ ఎలాగో పరిశుద్ధాత్మ బయటకు వచ్చినదో ఈ కాలంలో కూడా ముద్ర తెరవబడినప్పుడు లోపల ఉన్న దైవత్వము బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళినది? అక్కడ ఉన్న దైవత్వం, పరిశుద్ధాత్మ ఎవరి లోపలికి వెళ్ళినది? ప్రవక్త కాదు, అక్కడ ఆది అపోస్తులు. అక్కడ మొదటి రాకడలో ఆది అపోస్తులు లోపలికి వెళ్ళి అది వారిని ముద్రించినది. అది ఇక్కడ కూడా అదే ఆత్మ ఇప్పుడు బయటకు వచ్చి ముద్రలు తెరవబడటం వలన, వాక్యమైన శరీరము తోలు చీల్చబడటం వలన, ముద్రలు తెరవబడటం వలన లోపల ఉన్న ఆత్మ ఇప్పుడు అపోస్తుల అనగా వధువు లోపలికి వెళ్తున్నది. నేనేమంటున్నాను? అక్కడ మాత్రమే కాదు పరిశుద్ధాత్మ బయటకు వచ్చి దైవత్వం బయటకు వచ్చేది, ఇక్కడ కూడా ముద్రలు తెరవబడినప్పుడు లోపల దాచబడిన మహిమ బయటకు వచ్చిన జీవము బయటకు వచ్చి ఇప్పుడు ఎవరి లోపలికి వెళ్తున్నది? వధువు లోపలికి వెళ్తున్నది. ఎప్పుడైతే వధువు ఆత్మను పొందుకుంటుందో పాపము చెయ్యనేరదు, అస్సలు పాపము చెయ్యదు ఆ వధువు. ఏమా మీ అందరికి క్లియర్ అర్థమవుతున్నదా? ఈయన బలవంతుడగు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. ముసుగు తీయబడిన దేవుడు. ముసుగు అంటే ఏదో కాదు, ఇక్కడ ముద్రలు తీయబడిన దేవుడు, ముసుగు తీయబడిన దేవుడు. ఏమా మీ అందరికి క్లియర్ అర్థమవుతున్నదా? ఆ తర్వాత ఇంకో కొన్ని వర్తమానాల్లో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ఎవరు? అక్కడ సొలొమోను, అక్కడ ఉన్న పాత నిబంధనలో సొలొమోను ఉన్నాడు. కానీ ఈయనేమన్నాడు? మొదటి రాకడలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మొదటి రాకడలో చెప్పాడు. అంతేనా? అది మొదటి రాకడ ఎలాగనో రెండవ రాకడ అలాగునని ఇక్కడ కూడా ఈయన వచ్చి ఏమంటున్నాడు? ప్రవక్త వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చూడడానికి ఎవరు వచ్చారు? అక్కడ షేబా దేశపు రాణి వచ్చినది. భూది కంఠంలో నుండి, సౌత్ నుండి, దక్షిణ దిక్కు నుండి షేబా దేశపు రాణి ఆయన మహిమను చూడడానికి వచ్చినది. ఈ రోజు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు భూది కంఠంలో నుండి. ఎవరిని చూడడానికి వచ్చారు? ఈ యొక్క వధువు ఇప్పుడు ఈ సొలొమోను చూడడానికి, ఆ మహిమను చూడడానికి. ఇవన్నీ వర్తమానాలు చదివినప్పుడు వధువుకి బయలుపరచబడుతుంటుంది. ఆయన మాట్లాడేది ఒక మనుషుని కోసం గురించి కాదు, ఆయన మాట్లాడే ప్రస్తుత కాలంలో ఇక్కడ ఏం జరుగుతున్నదో. ఆమేన్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ఈయననా? యోనా ఏం చేశాడు? తీర్పు వర్తమానాన్ని అన్యజనుల ఎదుగు తీసుకెళ్ళాడు. 40 దినాల్లో తీర్పు రాబోతున్నది. సుప్రీం చర్చ్గా యోనా చేప కడుపులో నుండి బయటికి వెళ్ళాడు. నిజమేనా? సుప్రీం చర్చ్ అతను ఎవరు? యోనా న్యాయాధిపతిగా అన్య దేశం ఎదుగు నినెవే పట్టణానికి వెళ్ళి తీర్పును ప్రకటించాడు. ఇక్కడ కూడా ఈ మేఘంలో నుండి ఎవరు వచ్చారు? ఒక ఆయన సుప్రీం చర్చ్ క్రీస్తు బయటకు వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ లోకానికి తీర్పు రాబోతున్నది. 40 దినాల్లో తీర్పు రాబోతున్నది. మారు మనసు పొందండి. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ప్రవక్త ఇంకో వర్తమానం బోధించాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ప్రవక్త మాట్లాడేది తన గురించి కాదు, అక్కడ ప్రవక్త మాట్లాడేది బలిష్ఠుడైన దూత గురించి. క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. ఈయన దేవుని మర్మము. ద సెవెంత్ సీల్ ఇస్ ద మిస్టరీ. ఈ 7వ ముద్ర క్రీస్తే. ఆ క్రీస్తే దేవుని మర్మమై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేయబడ్డాడు? బయలుపరచబడ్డాడు. ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద, అది సూర్యోదయం. ఇది ఏమై ఉన్నది? ఇది సూర్యుడు ఉదయించాడు, చీకటి వెళ్ళిపోయినది, వెలుగు ప్రసరింపజేయబడుతున్నది. ప్రవక్త క్లియరింగ్ కూడా చెప్పాడు అదే వర్తమానంలో, ఇట్స్ అ క్విక్కనింగ్ పవర్. ఇది మేల్కొల్పు శక్తి. ఎంతమంది తెలుసు? మొదటి రాకడలో క్రీస్తు శరీరాన్ని మేల్కొల్పింది ఏంటి? పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి రాయిని బోర్లించి, అంతేనా? క్రీస్తు ఏం చేశారు? లోపల నుండి ఆ దూత ఎవరో కాదు, మేల్కొల్పు దూత, మేల్కొల్పు శక్తి ఎక్కడికి ప్రవేశించినది? సమాధి లోపల ప్రవేశించినది. క్రీస్తును పైకి లేపినది, సజీవుడిగా సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చినది. సేమ్ థింగ్ అదే కార్యం ఇప్పుడు ఇక్కడ చూడండి. అది సూర్యోదయం, ఇది సూర్యోదయము. ఇక్కడ కూడా బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సమాధి యొద్ద దిగొచ్చాడు. ఈ వాక్యం సమాధిలో దాచబడి ఉన్నది. ఈ మేల్కొల్పే శక్తి దేన్ని మేల్కొల్పినది? ముద్రలను పగలగొట్టి లోపల ఉన్న క్రీస్తును మేల్కొల్పినది. మీద క్లియర్గా అర్థమవుతున్నది. ఎవ్రీ మెసేజ్ ప్రవక్త మాట్లాడిన 63 తర్వాత మాట్లాడిన ప్రతి వర్తమానంలోనూ ఆయన మైండ్లో ఏమున్నదంటే, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్రికగ్నైజ్డ్. దేవుని గుర్తించబడని దేవుని సన్నిధి. ఆ దినమున ఎలాగైతే క్రీస్తు అక్కడ దేవుడు శరీరధారి భూమి మీద నడిచాడని శాస్త్రులు, పరిశీలు, సదుకేలందరూ ఎలాగైతే గుర్తించలేదు, ఈ దినమున కూడా అదే క్రీస్తు 2వ రాకడలో దిగి వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు, 2వ రాకడ జరిగినది, ఆయన ఇప్పుడు భూమి మీద రంగం మీద ఉన్నాడని గుర్తించడం లేదు. ప్రతి ఒక్కరు ప్రవక్తను ఆ వర్తమానాన్ని త్రోసివేశారు, 7 సీల్స్ని త్రోసివేశారు. వాళ్ళ దగ్గర 7 సీల్స్ బుక్ ఉంది, కానీ ప్రత్యక్షతను వాళ్ళు త్రోసివేశారు, సిల్వ వేశారు. కానీ ఈ సంఘం అలా కాదండి, ఆయన ఆహ్వానిస్తున్నది. ఈయన నా పెళ్లి కుమారుడు, ఈయన నా భర్త, నాకు శిరస్సుగా వచ్చాడు, నన్ను విమోచించడానికి, నన్ను హక్కుపూర్వకంగా నువ్వు నా దానవు, నేను నిన్ను కొన్నాను అని మనల్ని హక్కుపూర్వకంగా తీసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈరోజు ఒక వండర్ఫుల్ పవర్ఫుల్ కోడ్ని ఇప్పుడు చదివిస్తాను నేను. ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్. చాలా కాలం క్రితం ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక దైవజనుడు ఇలాగన్నాడు, పరలోకం నుండి వచ్చిన 7 దూతలు ఏమంటున్నారంటే, మీరు 7 సంఘ కాలంలో ఉన్న పౌలు దగ్గర నుండి ఉంటున్నారా? పౌలు నుండి బిలియం బ్రెన్హామ్ వరకు ఆ 7 దూతలని మీరు చెప్తున్నారు, అది తప్పు. ఒక్క చోట నాకు చూపియండి ప్రవక్త, ఎక్కడ దాన్ని ఆ 7 దూతలు 7 సంఘ కాలములలో ఉంటున్నారా? ఈ మేఘంలో ఎవరున్నారండి? మొత్తము 7 దూతలు ఉన్నారా? ఈ 7 దూతలు సంఘకాలపు దూతలని ఎవరు చెప్పారు మీకు? అది సంఘకాలపు దూతలు కాదు, కానీ పరలోకంలో దేవుడు సృజించిన సాధారణమైన రెక్కలు కలిగిన దూతలు, వింటున్నారా అని అతను చెప్పాడు. ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, ఎలా తీసుకురావాలో. ఇప్పుడు నేను చదివించేటప్పుడు కూడా నేను దాన్ని వివరించాను మీకు. నేను ఆ గొర్రె పిల్లకి ఏమేమి ఉన్నాయి? ఇదేనా గొర్రె పిల్ల? ఈ గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములను, ప్రతి కొమ్ము మీద ఏమున్నది? ప్రతి 7 కొమ్ములు, 7 కొమ్ముల మీద కింద గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయి. ఈ కొమ్ములు ఏవో కావు కానీ 7 సంఘ కాలంలో ఉన్న ఏర్పరచబడిన వధువు. ఆ తర్వాత 7 కన్నులు ఎవరో కాదు కానీ 7 సంఘ కాలంలో ఉన్న దూతలు అని ప్రవక్త క్లియర్గా చెప్పాడు. వర్తమానాల్లో అది ఎవరో కాదు, 7 కన్నులు ఏవో కాదు, 7 సంఘ కాలంలో పంపబడిన 7 వర్తమానికులు అన్నాడు. కానీ బైబిల్ వెంటనే కింద ఏం చెప్పినది? వింటున్నారా? బైబిల్ వెంటనే కింద ఏం చెప్పినది? అక్కడ ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన, అంతేగాని 7 సంఘకాలపు దూతలు అని చెప్పలేదు బైబిల్ అక్కడ. అంటే అవి ఏవో కాదు కానీ దేవుని యొక్క 7 ఆత్మలు. అంటే దేవుడే 7గా విభాగించబడ్డాడు.
దేవుడు 7గా విభాగించబడి, వింటున్నారా, ఒక్కొక్క భాగము ఒక్కొక్క వర్తమానం లోపలికి వెళ్ళినది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క వర్తమానం లోపలికి వెళ్ళినది. అక్కడ పౌలు కాదు మాట్లాడేది, కానీ దేవుని యొక్క మొదటి ఆత్మ పౌలు లోపలికి వెళ్ళినది. పౌలు ఆ గడియకు ఆ ఆత్మ ద్వారా మాట్లాడాడు. కానీ పౌలు సొంత ఆత్మ కాదు, అది దేవునిలో వచ్చిన మొదటి ఆత్మ, 2వ ఆత్మ, 3వ ఆత్మ, 4, 5, 6, 7 ఆత్మలు అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. ఇప్పుడు దేవుడు థియోఫనీనా కాదా? దేవుడు థియోఫనీ, వాక్య శరీరం అయి ఉన్నాడు అనగా ఆ థియోఫనీ ఏమైనది? 7 భాగములైనది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను అంటే, అవి సొంత పౌలు యొక్క సొంత థియోఫనీ, వింటున్నారా, ఐరనీషియా యొక్క సొంత థియోఫనీ, లేకపోతే 7 సంఘకాలంలో ఉన్న 7 వర్తమానికుల సొంత థియోఫనీ, పౌలు యొక్క సొంత ఉన్నాయా? ప్రతి ఒక్కరికి థియోఫనీలు ఉన్నాయా? నీకు థియోఫనీ ఉంది, నాకు థియోఫనీ, ప్రవక్తకు థియోఫనీ ఉన్నది. కానీ గుర్తుపెట్టుకునండి, ఈ 7 దూతలు ఎవరు అంటే, పౌలు నుండి ప్రవక్త వరకు వచ్చే వారి యొక్క థియోఫనీ కాదు అవి. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. దేవుడే థియోఫనీ, ఆ థియోఫనీ 7గా విభాగించబడినది. కానీ ఒక్కొక్క థియోఫనీలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క సంఘకాలంలో పనిచేసినది. మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? హౌ కెన్ యూ టెల్? కోడ్ చదివిస్తాను నేను ఎన్నిసార్లు మిస్ అయిపోయానో ఆ కోడ్ చదవకుండా దేవుడు పరిశుద్ధాత్మ నన్ను అక్కడికి నడిపించాడు. ఇక్కడ ఉన్న జుండికి జవాబు ఇక్కడ వస్తుంది చూడు. ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్. అది సూర్యోదయము. ఈ మేఘం అది సూర్యోదయమేనా? ఏం ప్రశ్న ఏంటండి? మర్చిపోపక్కని ప్రశ్న ఏంటి? ఈ 7 దూతలు 7 సంఘకాలాల్లో ఉన్న వర్తమానికులు కాదు, వారు పరలోకం నుండి కెరూబులు, సెరాపులు ఉన్నాయా, ఆ దూతలు వాళ్ళు అని కొంతమంది ఇలాగ అడిగారు నన్ను. అనగా ఒక సేవకుడు దూరం నుండి ఎంతో కాలం క్రితం నన్ను అడిగాడు. నేను ఆ ప్రశ్నకు నేను జవాబు ఖచ్చితంగా ఇస్తాను, నేను దాన్ని ఎలాగైనా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూనే వచ్చాను. కానీ ఈరోజు సంఘంలో కూడా ఆ ప్రశ్న వస్తే, ఎవరైనా అడిగితే ఇది క్లియర్గా ఉండాలి. ఏదైనా కూడా మీకు క్లియర్గా ఇప్పుడు నేను బైబిల్లో ఉండి దాన్ని చూపించాను. నేను ఆ 7 వర్తమానికులు ఎవరో కాదు, దేవుని యొక్క 7 ఆత్మలు, 7 spirits of God, ministering spirits, అనగా పరిచర్య చేయు దూతలు వీళ్ళు. దేవుని యొక్క సొంత 7 ఆత్మలు అవి. ఏమాన్? ఆ మేఘము దాని గురించే మాట్లాడుతున్నాం. ఇదేనా ఇట్ ఇస్ రైజింగ్ ఆఫ్ ద సన్? మేఘం గురించి ఆయన మైండ్లో ఉండేది. దాని ఏమన్నా జాన్ ద రెవలేటర్, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను, అంతేనా? రెవలేటర్ అనగా ప్రత్యక్షతను గ్రంథాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. వాస్ ఫిల్డ్ ఫుల్ ఆఫ్ క్వైకనింగ్ పవర్. ఏ ఆత్మతో నింపబడ్డాడు ఈయన? మేల్కొల్పు శక్తి, జీవింపజేయు శక్తిని దాంతో పూర్తిగా నింపబడ్డాడు. ఎవరు? యోహాను ద రెవలేటర్, అనగా ప్రత్యక్షతను బయలుపరచువాడు. ఆ యొక్క పూర్తిగా సంపూర్ణమైన మేల్కొల్పు శక్తితో నింపబడి, ద స్టర్డ్ అప్, పైకి లేచి నిలబడి, సీన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి అంతము వరకు చూచాడు. క్లియర్గా ఉన్నదా? దేంతో నింపబడినప్పుడు? మేల్కొల్పు శక్తితో నింపబడినప్పుడు ఆది నుండి అంతము వరకు చూడగలిగాడు. టెల్ మీ, అదే క్వికనింగ్ పవర్, అదే మేల్కొల్పు శక్తి ఈరోజు నీ లోపలికి వస్తే, ఆది నుండి అంతము వరకు దేవుని యొక్క విమోచన ప్రణాళిక మొత్తము నువ్వు చూడగలుగుతావు, నీకు అర్థమైపోతుంది. అంటే ఈ వర్తమానం అర్థం చేసుకోవాలంటే నీలో ఏముండాలి? మేల్కొల్పు శక్తి, జీవింపజేయ శక్తి. ఈ జీవింపజేయ శక్తి ఎక్కడ వచ్చిన? మొదటి రాకడలో ఆదివారమున తెల్లవారుజామున పరలోకం నుండి ఒక బలుషుడైన దూత దిగి వచ్చి సమాధి రాయి పొల్లించి లోపల శరీరాన్ని జీవింపజేసినది. అదే ఆత్మ మీలో నివసించిన ఎడల అని బైబిల్ చెప్తున్నది. క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, క్రీస్తును ఎలాగూ లేపిన మీ యొక్క శరీరంలో కూడా అలాగే లేపుడు అని బైబిల్ చెప్తున్నది. లోపలే మాట్లాడతారు చూడండి. ఐసాయా వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? జాన్ ద రెవలేటర్. ఆ తర్వాత ఇప్పుడు యెషయా was full of the quickening power, ఆ జీవింపజేయు శక్తితో నింపబడి, and stood up, అతను కూడా లేచి నిలబడి, and seen the millennium and all. అతను ఏం చూశాడంటే, ఎక్కడ దాకా చూశాడంట? 1000 పరిపాలన మరియు సమస్తము చూశాడు. యెషయా 66 గ్రంథాలు రాశాడు. He wrote the miniature Bible. చిన్న గ్రంథాన్ని రాశాడు. 66 గ్రంథాలు, 66 అధ్యాయాలు.
ఎక్కడితో మొదలు పెట్టాడు? ఆదిలో ఉన్న సర్పంతో మొదలు పెట్టాడు. ఆదిలో ఉన్న దయ్యంతో మొదలుపెట్టి కొత్త భూమి కొత్త ఆకాశం వరకు సమస్తం 66 అధ్యాయాలు రాశాడు. కానీ అలాగూ చూచినట్లు చేసింది ఏంటి? యెషయాను క్విక్కనింగ్ పవర్, మేల్కొల్పు శక్తి. అది ఏదో కాదు, దేవుని యొక్క సొంత జోయి, దేవుని యొక్క సొంత లైఫ్, దేవుని యొక్క సొంత జీవము. అది నీలో నివసించిన ఎడల నువ్వు అర్థం చేసుకుంటా. బూరలు, ముద్రలు, నేను మాట్లాడే ప్రతి వర్తమానంలో ఆ ఆత్మ అర్థం చేసుకున్నట్లు చేస్తుంది. ఆ వర్తమానికి అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఆమేన్. క్విక్కనింగ్ పవర్, మేల్కొల్పు శక్తి. If the spirit that raised up Christ from the dead, ఆ క్రీస్తును మృతుల నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మ dwell in you, నీలో నివసించిన ఎడల it will quicken your mortal body, నీ యొక్క మత్స్యమైన శరీరంను కూడా మేల్కొల్పును జీవింపజేయును. స్క్రిప్చర్ కోట్ చేశాడు ఆయన, లేఖనాన్ని కోట్ చేశాడు ఆయన. దాని ఏమైనా రిమెంబర్, అది ఏమై ఉన్నది? మేల్కొల్పు శక్తి. కింద చూడండి, లుక్. ఇప్పుడు అదంతా మాట్లాడిన తర్వాత మన కాలానికి వచ్చాడు చూడండి. లుక్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ డే. చూడండి ఈరోజు మనం ఏమి చూచామో. ఈరోజు మనమేం చూచాం? ఈరోజు మనమేం చూచాం? లుక్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ దిస్ డే. మొదటి ఇడుపు కాదు, రెండవ ఇడుపు కాదు. ఈరోజు మనం చూస్తున్నది ఇది 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 ఇది. లుక్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ దిస్ డే. మన దినంలో మనం చూసిన ఇది ఏమై ఉన్నదా? ద క్విక్కనింగ్ పవర్. లిసన్, ఈ మాట పట్టుకోండి. మేల్కొల్పు శక్తి. ఇదేంటిది? పలుషమైన దూత క్రీస్తుని అక్కడ లేపిందా? మొదటి రాకలో క్రీస్తుని లేపిన ఒక దూత వచ్చి లేపిందా? అదే పలుషమైన దూత, ఇది పలుషమైన దూత, ఇద్దరు ఒకరే. ఈ క్విక్కనింగ్ పవర్ హ్యాస్ కమ్ టు us, మన యొద్దకు వచ్చాను. అంటే ఇక్కడ 1963లో వచ్చిన మేఘం అన్నట్టు చెప్పడం లేదు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇది ఏదో కాదు కానీ మేల్కొల్పు శక్తి. ఇది మన యొద్దకు ఈ దినములో వచ్చాను టు ఓపెన్ 7 seals. ఎందుకు వచ్చిందంటే అది 7 ముద్రలు విప్పడానికి. ఎవరు విప్పారు 7 ముద్రలు? గొర్రె పిల్ల కాదా? గొర్రె పిల్ల ఏం ముద్రలు విప్పడానికి అర్హుడు? అంటే ఈ మేల్కొల్పు శక్తి మన యొద్దకు వచ్చి ముద్రలు తెరిచిందంటే ఆ మేల్కొల్పు శక్తి ఎవరు? దట్స్ రైట్. నిజమేనా? అంటే ఇది ఎవరో కాదు, ఈ మేఘం ఎవరో కాదు, మేల్కొల్పు శక్తి మన యొద్దకు వచ్చి ఈ దినములలో మనం చూసిన ఈ మేఘము మన యొద్దకు వచ్చి దేన్ని తెరిచినది? 7 ముద్రలను తెరిచినది. అంటే ఈ యొక్క మేల్కొల్పు శక్తి ఎవరిలో ఉండిందంట? యోహాన్లో ఉండింది. ఇదే మేల్కొల్పు శక్తి యెషయాలో ఉండింది. ఇదే మేల్కొల్పు శక్తి ఎవరి లోపలికి వచ్చినది? మన కాలము ప్రవక్త యుద్ధకు వచ్చినది. ప్రవక్త యుద్ధకు వచ్చినప్పుడు ఆది నుండి అంతము వరకు సమస్తమును చూడగలిగాడు, బోధించగలిగాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే, మనము చూడాలి అంటే మన లోపలికి ఎవరు రావాలి? మేల్కొల్పు శక్తి అని చెప్పకూడదు. ఇప్పుడు బలిష్ఠుడైన దూతయే మన లోపలికి వస్తే మనం చూడగలం, మనం అర్థం చేసుకోగలం. అందుకే నువ్వు ఆరాధనకు వస్తే సరిపోదు, ఈయనను కలిగి ఉండిరా. ఈయనతో నింపబడి వచ్చినప్పుడు వర్తమానాలు అర్థమవుతాయి. లేకపోతే నువ్వు బయట తిరగడానికి ప్రయత్నిస్తావు, కుర్చీలో ఉండి లేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తావు. ఎందుకంటే అర్థం కాదు, ఏదో అన్నట్లు నీ ఆసక్తి, నీ ధ్యాస, ఈ క్విక్కనింగ్ పవర్, ఈ మేల్కొల్పు శక్తి నీ కన్నులను చూచినట్లు చేస్తుంది కానీ వినేటప్పుడు తన నుండి పారిపోయేటట్టు చెయ్యదు. వర్తమానం బోధించేటప్పుడు లేచి వెళ్ళినట్లు ఈ శక్తి చెయ్యదు. ఇంకా విను అని ముందుకు తోస్తుంది. ఆడ మాట్లాడేది నేనే అని ఆయన ఆయన నీ లోపలికి రావాలి. మాట్లాడేది నేనే అని ఆయన నీ లోపలికి వచ్చి నీ చెవులను వినేటట్టు చేయాలి. తండ్రి ఆకర్షించదే నా యొద్దకు ఎవడును. తండ్రే ఆకర్షించాలి. తండ్రి నిన్ను వెనక నుండి తొయ్యాలి. ఎవరు ముద్రలు విప్పింది? క్విక్కనింగ్ పవర్, మేల్కొల్పు శక్తి. మొదటి రకాల్లో క్రీస్తును లేపిన అదే ఆత్మ, అదే శక్తి ముద్రలను తెరిచాను. వాట్ వాస్ దాట్? అది ఏమై ఉన్నది? ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ మ్యాన్. మనిషిని యొక్క మేధస్సాది తెరిచింది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వాట్ వాస్ దాట్? ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
అలా చెప్పాలి. మ్యాన్ కాదు అక్కడ మాట్లాడేది. ఆయన ఉద్దేశం ఏదో మనిషి కాదు. నేను చెప్పానని అనుకుంటున్నారా? ఇది నా మేధస్సు అని అనుకుంటున్నారా? వాట్ వాస్ దాట్? ద ఇంటెలిజెన్స్ ఆఫ్ అబ్రహాం? నో, అది అబ్రహాం యొక్క మేధస్సు కాదు. అది ద క్విక్నింగ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మేల్కొల్పు శక్తి, బలిష్ఠమైన దూత. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యోహానులో ఎలా ఉన్నాడు, ఎలాగైతే యెషయాలో ఉన్నాడు, అలాగనే ప్రవక్త లోపల కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? ఇప్పుడు నేను ముద్రలు బోధిస్తే నేను బోధించినట్ట? ఇది మనుషుని యొక్క మేధస్సా? క్విక్నింగ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మేల్కొల్పు శక్తి. ఆమేన్. మనం కోడ్ చదువుతుంటే దాని వలన వచ్చే ప్రేరేపణ ఆత్మ వేరండి. ఇది ఎలాగుంటుందంటే నేను బోధించినట్లుంటుంది. ఇది ప్రవక్తని ఇక్కడ నిలబడి, ప్రవక్తను ఆత్మని నిలబడి అది బోధించినట్లుంటుంది. మీరు నన్ను చూడడం లేదు, కోడ్ని చూస్తున్నారు. The quickening power of God foretold this would take place. ఇది జరుగును అని ముందే ఆ యొక్క మేల్కొల్పు శక్తి చెప్పాను. ఏది జరుగునని? 7 దూతలు వస్తారని ఈయనే ముందే చెప్పాడంట. మేల్కొల్పు శక్తి ముందే చెప్పాడంట జరుగుతుందని. అంటే దర్శనాన్ని ఇచ్చింది ఎవరు? 7 దూతలు వస్తారు, నువ్వు ఆరిజోనాకి వెళ్ళు అని దర్శనంలో దేవుడు చెప్పాడా లేదా? అంటే ముద్రలు తెరిచిన ఆయనే ముందుగానే ప్రవక్త యుద్ధకు వచ్చి ఇది జరగబోతున్నదని ముందే చెప్పాడంట ఆయన. అంతేనా? ద క్విక్నింగ్ పవర్ ఆఫ్ గాడ్ ఫోర్టోల్డ్ దిస్ వుడ్ టేక్స్ ప్లేస్. ఇది జరుగును అని, టేక్ ప్లేస్, ఇది జరుగును అని ముందుగానే చెప్పాడు. See, the quickening power of God made the world testify of it. It's the truth. ఇదే శక్తి నాకు దర్శనాన్ని ఇచ్చిన అదే మేల్కొల్పు శక్తి, ముద్రలను తెరిచిన ఇదే బలిష్ఠమైన దూత లోకము దీని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు చేశాడు. ఈ ఫోటో తీసింది ఎవరు చెప్పండి నాకు? ఈ ఫోటో తీసింది ఎవరు? ప్రవక్త వెళ్ళి తీశాడా? లేకపోతే విశ్వాసులు ఆయన సంఘంలో ఉండేవారు వెళ్ళి తీశారా? లోకం, సైన్స్ తీసింది. సైన్స్ కెమెరా దీన్ని తీసినది. అంతేనా కదా? సైన్స్ తీసినప్పుడు సైన్స్ ఏం చెప్పినది? ఇట్స్ సూపర్ న్యాచురల్ క్లౌడ్ అనింది. ద మిస్టరీ క్లౌడ్ అనింది. మర్మయుక్తమైన మేఘం అని అదే చెప్పినది. మనం దీన్ని మనం సాక్ష్యం ఇవ్వలేదు, లోకమే దీన్ని లైఫ్ మ్యాగజైన్ లో వేసింది. అంతేనా కాదా? యా, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఎవరంటే ఆయన క్విక్నింగ్ పవర్ ఏంటి? ప్రభు యొక్క దూత. ఐ టోల్డ్ యూ, నేను మీకు చెప్పాను, నేను వాజ్ అరౌండ్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. అగ్ని స్తంభంలో ఉన్న దేవుడి యొక్క ప్రభు యొక్క దూత. అగ్ని స్తంభంలో ఎవరున్నారండి? కానీ ఆ మ్యాన్ ఏమై ఉన్నాడంట? ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దూత. ఆ అగ్ని స్తంభంలో ఉన్న ప్రభు యొక్క దూత ఏమంటది? క్విక్నింగ్ పవర్. ఆ అగ్ని స్తంభంలో ఉన్న ప్రభు యొక్క దూతయే మేల్కొల్పు శక్తి. వింటున్నారా? అంటే ఈయనే ప్రభు యొక్క దూత. బ్రదర్ మీరే చెప్తున్నారు ప్రభు వేరు, దూత ప్రభు యొక్క దూత. నేను ఆల్రెడీ చెప్పాను. నేను క్రీస్తు ఏమని పిలువబడుతున్నాను పాత నిబంధనలో? మోషేతో ఏమని చెప్పాడు? నీకు ముందుగా నా దూతను నేను పంపుతున్నాను. ఆ దూతలో దేవుడు ఒక దూతను పంపుతున్నాడంటే ఎక్కడ ఉండి వెళ్తాడు ఆయన? ఆ దూత లోపల దిగి వెళ్తాడు. అంతేనా కాదా? ఇక్కడ కూడా ఆ మేల్కొల్పు శక్తిని ఎవరంట? దేవుని యొక్క దూత. ఇదే దూత ఎక్కడ ఉండిందంట? పిల్లర్ ఆఫ్ ఫైర్. అగ్ని స్తంభంలో ఉన్న ఈ దేవుని యొక్క దూతయే ఏమై ఉన్నాడు? క్విక్నింగ్ పవర్, మేల్కొల్పు శక్తి అయి ఉన్నాడు. దీంట్లో ఉన్న మేల్కొల్పు శక్తియే ముద్ర తెరిచినది. అంటే ఇది వేరు కాదు, రెండు ఒక్కటే. రాత్రి వేళ అగ్ని స్తంభము గాను, పగటి వేళ ఇదే మేఘము రాత్రిలో వచ్చుంటే ఇలా మెరిసేది. మీకు ఇంకా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. రెండు ఒకటే, రెండు వేరు కాదు. ఇందులో ఉన్న ప్రభు యొక్క దూతయే మేల్కొల్పు శక్తి అంట, జీవింపజేయు శక్తి అని ప్రవక్త అంటున్నాడు. Let the world testify that is the truth. ఈ మేఘము ఇది సత్యం అని లోకమే, అనగా లోకమే సాక్ష్యం ఇచ్చినది. And in that they didn't know what it was. సాక్ష్యం ఇచ్చింది కానీ వారికి ఇక్కడ ఉన్నది ఎవరో తెలియదు, ఇది ఏంటో తెలియదు వాళ్ళకు. And we know, మనకు తెలుసు. And we know, మనకు తెలుసు.
జస్ట్ లుక్ దిస్ అవే. ఇలా చూడబాకండి, జస్ట్ లుక్ దిస్ అవే. దీని ఇలా కాకుండా ఇలా చూడండి. అండ్ ఇట్స్ అవర్ లార్డ్ అప్ దేర్. ఇది ఎవరో కాదు, ఇలా చూసినప్పుడు ఇది మన ప్రభువు, ఇది మన ప్రభువు. దయచేసి చూసారా? ఇప్పటిదాకా మీకు అర్థమైనదా? నెక్స్ట్ వచ్చాం. హి ఈస్ ద వన్ హూ ఓపెన్డ్ దీస్ సీల్స్. ఈ ముద్రలను తెరిచినది ఈయనే. ఆయన ఎప్పుడు కూడా నేను అని చెప్పడం లేదు. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల ముద్రను తెరిస్తే ఎక్కడి నుండి తెరిచాడు? ఎక్కడ ఉండి తెరిచాడు? ఎక్కడ ఉండి బోధించాడు? ప్రవక్త శరీరంలో. He is those seals. యాక్చువల్గా ఈయనే ముద్రను తెరిచేది. ముద్రలు తెరవబడిన తర్వాత లోపల ఉన్నది కూడా ఆయనే అంట. నేను ఆల్రెడీ చెప్పాను, పైనుండి వచ్చి ఒక దూత బోర్లిస్తే లోపల క్రీస్తు శరీరం ఉన్నది, అంతేనా? అంటే ఈ దూత అక్కడ ఉన్న క్రీస్తు రెండు వేరువేరా? ఇదండి క్రీస్తమ ఇక్కడ ఉన్నాడు, పైనుండి ఒక స్వరం వచ్చింది. ఏ స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడా? ఈయనున్నాడా? ఎందుకు తెలుసా? ఇదంతా కూడా లవ్ లెటర్. ఇది ఒక అడ్డురాయి, అడ్డు బండ. పోయిన వారం నేను ఇది కూడా చెప్పు ఉండాలి. అడ్డు బండ కేవలం దయ్యం మాత్రమే ఇయ్యదు, దేవుడు కూడా వేస్తాడు. నిజమా? అది అబద్ధమా? లేదండి, దేవుడు కూడా అడ్డుబండను వేస్తాడు. ఎవరు త్రొట్టిల్లడానికి? అవిశ్వాసి త్రొట్టిల్లడానికి. కానీ అదే రాయి విశ్వాసికి తలరాయాయను. ఈ తలరాయి అవిశ్వాసికి త్రొట్టిల్ల చేయురాయి, కానీ ఇదే రాయి విశ్వాసికి తలరాయి. ఏదో క్లియర్గా అర్థమవుతున్నదా? కానీ ఇదే అడ్డుబండ, లోకానికి అడ్డుబండ, కానీ మనకైతే తలరాయి. బేలమ్స్ స్టంబ్లింగ్ బ్లాక్, బిలాము యొక్క అడ్డురాయి, దేవుని యొక్క అడ్డురాయి. నిజమేనా కాదా? సియోన్లో నేను అడ్డు రాతిని వేయుచున్నాను, అడ్డు బండను అడ్డు రాతిని నేను వేయుచున్నాను. కానీ అది యాక్చువల్గా సియోన్కి ఏమై ఉన్నది? తలరాయి. ఏమన్నా ముద్రలు వచ్చినప్పుడు, ఆ సీల్స్ చెప్పినప్పుడు మీకు తెలుసు, ప్రవక్త బైబిల్ని తిప్పేటప్పుడు ఆ దర్శనం ఏంది ప్రభు, ఈ దర్శనం ఏంది ప్రభువా, 7 దూతల సమూహం యొక్క దర్శనం ఏంది ప్రభు అని తిప్పేటప్పుడు గాలి వచ్చి అలా తిప్పినప్పుడు నేరుగా ఆ వచనం ఎదురు తీసుకెళ్ళినది. ఏది? సియోన్లో నేను అడ్డు రాతిని వేయుచున్నాను. అవన్నీ ముద్రలు వచ్చినప్పుడు మనం చూద్దాం. మనము హీ ఈస్ దోస్ సీల్స్. ఆయనే ఆ ముద్రలు అయ్యున్నాడు. ఫర్ ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్రైస్ట్. వాక్యం అంతయు ఎవరై ఉన్నారు? క్రీస్తయ్యున్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాక్యం అంతయు క్రీస్తయ్యున్నాడు. ఈయనే ముద్రలయ్యున్నాడు, ఈయనే క్రీస్తయ్యున్నాడు. ముద్రలు తెరవబడటం వల్ల ఏం తెరవబడింది? బైబిల్ అంతా తెరవబడేను. బైబిల్ అంతా తెరవబడినది. క్రీస్తు శరీరం చీల్చబడినది. వాక్యం చీల్చబడుట, శరీరం చీల్చబడుట. లోపల నుండి పరిశుద్ధాత్మ బయటకు, రక్తం బయటకు వచ్చుట, ఇక్కడ పరిశుద్ధాత్మ బయటకు వస్తున్నది. అండ్ క్రైస్ట్ ఇస్ ద సీల్స్ దట్ వాస్ ఓపెన్డ్. ముద్రలు తెరిచిన క్రీస్తే ఆ ముద్ర, తెరవబడిన ముద్రలే ఆ క్రీస్తు అయ్యున్నాడు. వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్ దెన్? ముద్రలు తెరవబడ్డ ఏమై ఉన్నది అప్పుడు? రివీలింగ్ క్రైస్ట్. ముద్ర తెరవబడ్డ ఏం బయలుపరచబడుతున్నది? క్రీస్తు బయలుపరచబడుతున్నాడు. సమాధి యొక్క రాయి బోర్లించబడినప్పుడు ఎవరు బయటకు వచ్చారు? దట్స్ రైట్. ఈ మాట ఇది రౌండప్ చేసుకున్నాడు. ఇంతకాలం మీరు దీన్ని పట్టుకుంటే ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు. అండ్ ద వెరీ 7 ఏంజెల్స్, ఈ 7 దూతలు వింటున్నారా? విచ్ రిప్రజెంటెడ్ ద 7 చర్చెస్ ఆల్ కంప్లీటెడ్. ఈ 7 దూతలు దేన్ని సూచించుచున్నవి? ఈ కోడ్ ఆయన చదువుంటే బాగుండేది. నన్ను నడిపించిన అదే క్విక్కనింగ్ పవర్, నన్ను నడిపించిన అదే మేల్కొల్పు శక్తి, జీవింపజేయ శక్తి సంఘంలో వర్తమానాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీని యొద్దకు నడిపిస్తే బాగుంటుంది. ఆ 7 దూతలు దేన్ని సూచించిన? ఒక్కొక్క దూత 7 చర్చెస్. బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అవన్నీ ఏమయ్యాయంటే ఆల్ ముగించబడిన 7 సంఘకాలాలు, ముగించబడిన 7 సంఘాలు. ఇప్పుడు మనం సంఘకాలంలో ఉన్నామా? లేదండి. 7 సంఘకాలాలు అయిపోయి 1000 పరిపాలనకు 7 సంఘకాలాలకు మధ్యలో ఉన్నాం. అనేమంటున్నాడు? 7 దూతలు ఎవరో కాదు, దేని సూచిస్తున్నాయి? 7 సంఘాలను.
7 సంఘాలలో ఉన్న వర్తమానికులు ఎవరు? 7 దూతలు. మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నాయో మాట్లాడుతున్నాను. అంటే ప్రవక్త ఎక్కడైనా చెప్పాడని నేను ఎక్కడా చదవలేదన్నాడు. నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను చూడండి. ద వెరీ 7 angels విచ్ రిప్రజెంటెడ్ ద 7 churches ఆల్ కంప్లీటెడ్. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? పౌలు కాదు ఈ మేఘంలో ఉన్నది. పౌలు, ఐరేనియా, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రెన్హామ్ కాదు ఆ మేఘంలో ఉన్నది. దేవుని యొక్క సొంత 7 ఆత్మలు. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దూతలో నుండి వెళ్ళి ఆ దూత పౌలులో నుండి ఆ వర్తమానంలో బోధించినది. 2వ దూత ఐరేనియాలో నుండి వర్తమానం బోధించినది. 3వ దూత వర్తమానికులో నుండి మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ. ఇప్పుడు చివరికి ఈ కాలంలో ఎవరు వచ్చారు? 7వ దూత ఎవరిలోకి వెళ్ళినది? ప్రవక్త లోపలికి వెళ్ళినది. అంతేనా కదా? ప్రవక్త లోపలికి వెళ్ళినప్పుడు ఆ 7వ దూత వర్తమానం బోధించినది. కానీ 1963లో ఈ 7 సంఘ కాలంలో ఉన్న 7 దూతలు ఎవరో కాదు. దూతలు వాళ్ళు దేవుని యొక్క థియాఫనీ యొక్క 7 భాగాలు. ఈ 7 ఆత్మలు ఏకమై ఒకటైపోయి ఇదేంటి వివరిస్తున్నాయి? అవి దేని తెరవడానికి వచ్చాయి? అవి ముద్రలు కెరూబులు సెరాపులకు తెలుస్తాయా? ముద్రలు కెరూబులు సెరాపులకు తెలుస్తాయా? ముద్రలు విప్పాల్సింది ఎవరు? గొర్రె పిల్లయే. గొర్రె పిల్లయే 7గా విభాగించబడ్డాడు. ఇస్ ద థియాఫనీ ఆఫ్ గాడ్. అందుకే 7 ఆత్మలు కలిపితే ఏమయ్యా? 7 ఆత్మలు ఒకటైపోతే ఏమైపోయింది? దేవుడు ఒక్క ఆత్మ అయిపోయాడు. 7 థియాఫనీలు ఒకటైపోతే ఏమైపోయినది? మా గొప్ప థియాఫనీ. అంతేనా కాదండి? యు అండర్స్టాండ్ సంథింగ్? నేను దీన్ని వివరించాలి, సపరేట్గా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ దూతలు మన దగ్గరికి విమోచన తీసుకొస్తే, ఈ యొక్క ప్రతి కాలంలో ఆ దూత వెళ్ళి విమోచన ప్రకటించిందా? కృపను ప్రకటించిన, వర్తమానం బోధించినది. కానీ ఆ కాలంలో కొంతమంది అంగీకరించారు. ఎఫెసస్ సంఘ కాలంలో దేవుని యొక్క మొదటి ఆత్మ వెళ్ళి బోధించింది. దేని బోధించినది? నమ్మండి, పౌలు యొక్క వర్తమానం నమ్మండి అని ఆ ఆత్మ మాట్లాడినది. ప్రతి కాలంలోనూ ఏం చెప్పబడినది? పౌలు చెప్పే మాటను చెవిగల వాడు వినుడుగా కానుందా? చెప్పండి. ఏ ఆత్మ? అక్కడ ఎక్కడా కూడా మొదటి ఆత్మ, 2వ ఆత్మ, 3వ ఆత్మ ప్రతి సంఘాల్లో రాయలేదు. ప్రతి సంఘ కాలంలో ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట. ప్రత్యక్షత కలిగిన కన్నులు చూస్తాయి. మొదటి ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగల వాడు వినుడుగాక. 2వ ఆత్మ చెప్పుచున్న మాట. చెప్పకపోయినా మనం చూడాలి. అలానే ఏ ఆత్మ? 2వ ఆత్మ, దేవునిలో ఉన్న 2వ ఆత్మ. క్లారిటీ. నేను ఇంకోటి చెప్తున్నా. నేను పౌలు బోధించినప్పుడు వచ్చిన వర్తమానము అసలు సబ్జెక్ట్ నైట్ అసలు ప్రిపేర్ అవ్వంది వస్తుంది. అసలు నా టైం చూడండి అయిపోయింది. అప్పుడు 8 అయిపోతుంది. నేను సబ్జెక్ట్ ఇంకా ముగించలేను. ఇంకా నేను దీంతో ఇక్కడ నా టైం మాత్రం ఫాలో అవుతానండి. ఇంకా ఎన్నడూ ఐఎమ్ సో సారీ. నేను దాన్ని సారీ చెప్తున్నాను. ఎన్నడూ అంతసేపు నేను బోధించకూడదు యాక్చువల్గా. కానీ అది అలా వెళ్ళిపోయినది. ఎన్నడూ నా టైం నేను ఫాలో అవుతాను నేను ఇక మీదటి నుంచి. యు అండర్స్టాండ్ సంథింగ్? మీద క్లియర్గా అర్థమవుతున్నదా? ఓకే వీలైన సమయంలో నేను ముగిస్తాను. ఇది మీకు అర్థం కావాలి. మొదటి దూత వర్తమానం బోధించినప్పుడు ఒక గుంపు ఏర్పరచబడిన గుంపు ఆ వర్తమానం నమ్మినది. కానీ కొద్దిమంది మాత్రం నమ్మారు. కానీ మిగిలిన వారు దాన్ని తృణీకరించారు, దాన్ని వ్యతిరేకంగా నిలబడ్డారు, దాంతో పోరాడారు. అదే నికోలైట్ల ఆత్మ. నికోలైట్ల ఆత్మ కొంతమంది ప్రజల్లో దూరి దాన్ని విరోధంగా మాట్లాడినది, విరోధంగా నిలబడినది. కానీ అదే ఆత్మ వీరి మీదకి కృప తీసుకొచ్చినది కొంతమందికి. కానీ ఎవరైతే విరోధంగా తిరిగారో వాళ్ళకి తీర్పు ఎప్పుడు? ఎవరు తీర్చాలి? అదే ఆత్మ ఆ తర్వాత పాత్రను పట్టుకొని వస్తుంది. ఒక దూత కృపను పట్టుకొని వచ్చినది 7 సంఘ కాలాల్లో. 7 దూతలు 7 ఏ పాత్రను పట్టుకొని వచ్చాయి? కృపా పాత్రను తీసుకొని వచ్చాయి. ప్రతి సంఘ కాలంలోనూ కృపా పాత్రను కుమ్మరించినది. కానీ రేపొద్దున ఎవరైతే ధృవీకరించారో వర్తమానాన్ని, రేపొద్దున వీరే ఈ తీర్పు పాత్రలు పట్టుకొని వస్తారు, తెగులు పాత్రలు పట్టుకొని వస్తారు. ఏ ఆత్మలండి? పౌలు కాదు, మరి ఐరేనియా కాదు, మార్టిన్ కొలంబాగానే మాట్లాడే దేవుని యొక్క 7 ఆత్మలు. కానీ వీరు ఈ 7 ఆత్మలు ఎవరిని సూచించుచున్నవి? 7 సంఘములో ఉన్న వర్తమానికులను సూచించుచున్నది. ఎస్, పౌలే 7వ పాత్రను పట్టుకున్నది ఎవరు? మన ప్రవక్తనే. కాదని చెప్పండి, కానీ ప్రవక్తలో పనిచేసిన దేవుని ఆత్మ, ఆ 7వ ఆత్మ ఎవరిని సూచించుచున్నది? ప్రవక్తనే సూచించుచున్నది. అందుకని అన్నాడు, ఆ 7వ దూత ఎంతో ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఇట్స్ అ వెరీ నోటబుల్ వన్.
చాలా ప్రత్యేకంగా, 7 దూతలలో ఎడమ వైపున చాలా ప్రత్యేకంగా ఎందుకు కనబడుతున్నాడు? ఈయనలో పనిచేసిన ఆత్మ మొదటి దూత కాదు, ఈయనలో పనిచేసిన ఆత్మ 2వ దూత కాదు, 7వ దూత ఈయనలోని పనిచేసినది కాబట్టి. అది సంథింగ్ ఏదో అని కాదండి. ప్రతి 7 దూతలు క్రీస్తే. మొదటి ముద్రను విప్పింది గొర్రెపిల్లయే, 2వ ముద్రను విప్పినది గొర్రెపిల్లయే, 3వ ముద్రను విప్పేది గొర్రెపిల్లయే. ఈ దూతలన్నీ ఎవరు? క్రీస్తే 7గా విభాగించబడ్డాడు. హే మ్యాన్, యూ అండర్స్టాండ్ సంథింగ్? క్లారిటీ వచ్చినదా ప్రతి ఒక్కరికి? హే మ్యాన్, నౌ స్టాండ్ విత్ మీ. నాతో పాటు రూతు గ్రంథం 4వ అధ్యాయము, చివరి అధ్యాయం నేను చదవబోతున్నాను కొన్ని వచనాలు. రూతు 4వ అధ్యాయము 1వ వచనం. చదవండి. రూతు 4వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతి ఒక్కరు తీయండి, వెంబడించండి. ఇది నేను దీంతో ముగిస్తాను. నేను ఇక్కడ సమయం కూడా అయిపోతున్నది. 7:30. ఓకే. బోయాజు పూరా ద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. నౌ లిసన్ క్లోజ్. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే థ్రెషింగ్ ఫ్లోర్ ఉన్నదా? ముందు అధ్యాయంలోనే తూర్పార పట్టించు స్థలంలో ఎవరిని కలుసుకుంటున్నారు అక్కడ? బోయాజు రూతును కలుసుకొని, నీకేం చెయ్యాలనో నేను అది చేస్తాను, అంతేనా? నీకు కావలసిన దాన్ని నేను చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు నెమ్మది గలదానపై నువ్వు వెళ్ళు, బంధువుని యొక్క విమోచకుని యొక్క ధర్మమును నేను చేస్తాను. కానీ నాకంటే ముందు ఒక విమోచకుడు ఉన్నాడు, ఒక బంధువుడు ఉన్నాడు. అతను చేస్తే సరి, అతను చెయ్యని ఎడలా నేను చేస్తాను. కానీ నీకు బంధువుని యొక్క విమోచకుని యొక్క ధర్మము తప్పకుండా జరిగి తీరుతుంది. అంటే నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నశించవు. ఆ రూతు ఎవరు? మనమే. దేవుడు వాగ్దానం ఏం చేశాడు? నువ్వు నశించవు, నువ్వు పాతాళానికి వెళ్ళావు. ఏది జరిగినా నువ్వు నశించకుండా, నువ్వు నశించిపోకుండా చేసే బాధ్యత నాది అని బోయాజు వాగ్దానం చేశాడు. నువ్వు విశ్రాంతి గలవై ఇంటికి వెళ్ళి పండుకో, నిద్రించు. నా పని నెక్స్ట్ చేసేదంతా కూడా నా పని. వెంటనే నెక్స్ట్ ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు బోయాజు? పూరా ద్వారము దగ్గరికి, అనగా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వినండి, ప్రకటన 5 వింటున్నారా? ప్రకటన 5 రూతు 4:2 సమాంతరము. ప్రకటన 5లో ఏం జరుగుతున్నదో రూతు 4లో అది జరుగుతున్నది. రూతు 4లో బోయాజు, ఇక్కడ గొర్రె పిల్ల. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? గొర్రె పిల్ల 2. ఈ గొర్రె పిల్ల అయిన బోయాజు బంధువుడకు విమోచకుడు, అంతేనా? కానీ ఇక్కడ సింహాసనం ఉంది, లేకపోతే 4 జీవులు ఉన్నాయి, లేకపోతే అలాగుంది ఇలాగుంది అని ఏమీ రాయబడలేదు. గొర్రె పిల్ల నేను చేస్తానని అడుగు ముందుకేసి అక్కడికి వచ్చాడు. ఎవరు? ఇక్కడ వచ్చింది బోయాజు. బోయాజు ఎక్కడికి వచ్చాడు? పురద్వారం దగ్గరకు వచ్చాడు. కూర్చున్నగానే మునుపు ఉన్నారన్నారు చూసారా? బంధువుడు, నాకంటే సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు, చేస్తే ఓకే, లేకపోతే నేను చేస్తానన్నాడు చూసారా? ఇప్పుడు అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ? పురద్వారం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు. నిన్న క్లియర్గా అర్థమవుతున్నది. అతనికి ఏమీ మామూలుగా సంబంధం లేదన్నమాట, ఇట్లా నడుచుకుంటూ అలా వెళ్తున్నాడు. ఎందుకంటే బోయాజు మాత్రమే ఋతు ఎడల అక్కర కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. కానీ ఇంకో బంధువుడు ఆమెను చూడలేదు, ఆమె ఎరగలేదు, ఆమెను పట్టించుకోలేదు. నా పని నాది, నాకేమి ఇంకొకరి గురించి నాకు అనవసరం. పోతూ ఉంటే బోయాజు పిలిచాడు, ఓయ్ ఎక్కడికి వెళ్తావు? స్టాప్, ఇక్కడికి రా, వచ్చి నా పక్కన కూర్చో. నా లిసన్ ఏం జరుగుతున్నదో ఇక్కడ? 2 పురుషులు, రూతుకు సమీప బంధువులు 2 పురుషులు. దాంట్లో ఒకరు రూతును విమోచిస్తున్నారు, అనగా మనల్ని విమోచించే 2 పురుషులలో ఒకరు మాత్రమే మనల్ని విమోచిస్తున్నారు. మరొక పురుషునికి మన మీద అక్కర లేదు, మనమంటే ఇష్టం లేదు, మనల్ని చూసి అతను ప్రేమించలేదు. ఎవరతను? మనం వెళ్తాం ముందరికి. మీద క్లియర్గా అర్థమవుతున్నదా? 2 పురుషులలో ఒకరు మనల్ని ప్రేమించారు, ఒకరు మనల్ని పట్టించుకోలేదు.
ఏమైనా కింద చదువుదాం. ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడండి? కింద చదువుదాం. బోయాజు ఆ ఊరి, చెప్పండి నాకు ప్రతి ఒక్కరి మాట బలగాలి. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పి వారిలో కూర్చుండి ఇప్పుడు బోయాజున్నాడు. అక్కడ ప్రకటన 5లో 24 మంది పెద్దలు. కానీ బోయాజు ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? పెద్దలను. మీరు తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఏ విషయము కూడా దొంగ చాటుగా జరగకూడదు. సాక్షులు పెట్టాలి, అంతేనా కాదండి? సాక్షులు ఉండాలి ఎప్పుడు కూడా. ఒక పని జరగాలంటే పెద్దలు పెట్టుకోవాలి. అప్పుడున్న న్యాయస్థాన విచారణ ఇదే అంటున్నా. అప్పటి కాలంలో జడ్జిలు లేరు, అప్పటి కాలంలో పెద్ద కోర్టులు లేవు. అప్పటి కాలంలో ఇప్పుడు కూడా పల్లెటూరులో వెళ్ళండి, ఏమైనా జడ్జిలు ఉంటారు అక్కడ. ఒక చెట్టు చూసుకుంటారు, చెట్టు దగ్గర కూర్చుంటారు. ఏదైనా ఇద్దరు వస్తారు అక్యూజర్స్, ఎవరు అనేది అక్కడ గొడవ పడే వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. కానీ వాళ్ళు మాత్రమే ఉంటారా? పెద్దలందరూ రండి ఊరి పెద్దలందరూ ఏం చేస్తారు? అక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ ఏం జరుగుతున్నదో వీరందరూ ఏమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. వారందరి ముందర అక్కడ పెద్ద ఒక నిలబడి ఉంటాడు. అక్కడ ఆ యొక్క వివాదాన్ని క్లియర్ చేయడానికి చూస్తూ ఉంటారు. అదేంటంటే పాతకాలపు న్యాయస్థాన సభ. అంటే పరలోకంలో 5వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? న్యాయస్థాన సభ. ఆ న్యాయస్థాన సభలో రూతును విమోచించేది ఎవరు? రూతుకు సమీప బంధువుడు అర్హుడైన వాడు ఎవరు అని ఒక స్వరం వెళ్ళినది. ఏం జరుగుతున్నది అక్కడ? న్యాయస్థానం, కోర్టు విచారణ జరుగుతున్నది. ఎవరు లేరా? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఇక్కడ విమోచించదన్నప్పుడు అక్కడ ఉన్నదా? ఒక జైలు లాగా ఒకలాగా ఉంటుందా? ఇలా అని కోర్టులో ఉంటుందా? అప్పుడు వెంటనే గొర్రె పిల్ల వచ్చాడు. విమోచించినకు నేను ఇక్కడ ఉన్నాను, జయం పొందాను నేను. ఎప్పుడైతే గొర్రె పిల్ల వచ్చాడో అప్పుడే ఒక స్వరం బయలుదేరినది. యూదా గోత్రం సింహము, దాన్ని తెరుచుటకు, దాన్ని విప్పుటకు, నేను విమోచించుటకు ఆరాధన పొందిన యోగ్యుడున్నాడని చెప్పినప్పుడు యోహాను సంతోషించాడు, గంతులేశాడు, కొత్త కీర్తన పాడాడు, నూతన కీర్తన పాడాడు. ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది? బోయాజు గొర్రె పిల్ల. రండి పెద్దలందరూ రండి, సాక్షులు ఇక్కడ ఉండాలి. అంతేనా కదా? క్లియర్గా ఒక్కొక్క మాట అర్థమవుతున్నదా? 5వ అధ్యాయము 4వ అధ్యాయం 2 సమాంతరము. దేవుడు కొత్త నిబంధనలు రుజువు చేయుట కొరకు పాత నిబంధనలు ఛాయలో చూపించాడు. ఛాయలు ఎందుకు పెట్టాడు? పాత నిబంధన ఎందుకు పెట్టాడు? మనం అర్థం చేసుకునేదానికి అది సహాయం చేస్తుంది మనకు. మన మర్మము, దేవుడు మనకేం చేయబోతున్నాడో దాన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన మొత్తాన్ని మన కోసం జరిగించాడు. బోయాజును ఎవరు అక్కడ పెట్టారు? రూతును ఎవరు అక్కడ పెట్టారు? నయోమిని ఎవరు అక్కడ పెట్టింది? దేవుడే. బోయాజును పుట్టించింది ఎవరు? నయోమిని పుట్టించింది ఎవరు? రూతును పుట్టించింది ఎవరు? అక్కడంతా జరిపించే డ్రామా ఎవరు చేస్తున్నారు? అనంతా దేవుడే. వాయ్? మనల్ని మనసులో పెట్టుకోండి. ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారిని కూర్చుండిరి. అతడు ఇప్పుడు ఏమంటున్నాడు? మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడు అనగా బంధువుడు, అంతేనా? మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన ఏ భాగము? భూభాగము ఎలీమెలెకు ఏం చేశాడు? అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంకొక పురుషుడు, ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ పుర నివాసుల ఎదుటను, నా జనుల 24 పెద్దల ఎదుటను ఆ భూమిని నువ్వు కొను. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాడు? ఆ భూమి, నయోమి ఎలీమెలెకు యొక్క భూమిని ఎవరు కొనాలి ఇప్పుడు? నువ్వు కొను, అంతేనా? నువ్వు కొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు ఒప్పుకొని ఎడలా. నువ్వు విడిపించాలి అంటే దాన్ని కొనాలనుకుంటే కొని దాన్ని విడిపించు. దాన్ని విడిపింప నొల్లని ఎడలా. నువ్వు విడిపిస్తానంటే చెప్పు, విడిపించకపోతే నేను విడిపిస్తానని చెప్పలేదు. అప్పుడే నేను విడిపిస్తానంటే అది స్పష్టంగా చెప్పము. నీవు గాక చూడండి, నేనున్నాను చెప్పచ్చుగా చెప్పలేదండి. నువ్వేమంటావో చెప్పు. నువ్వు చేస్తావా చెయ్యవా? నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నువ్వే చేయను కాదు. అది కూడా పైకెత్తాడు. నువ్వే చెయ్యాలా, నువ్వు తప్ప ఎవరు లేడు అని చెప్పాడు. కింద నీ తర్వాతి వాడను నేనే
అని బంధువులతో చెప్పాను. అందుకతడు రైట్, ఆల్ రైట్, ఐ విల్ డూ ఇట్. ఎందుకు తెలుసా? ప్రాపర్టీ వస్తుంది, భూమి వస్తుంది, నేను కొంచెం ధనవంతుని అవుతాను. ఇతను ఏమవుతున్నా అంటే నేను డబ్బును, ఆ యొక్క ఆస్తిని నేను కంట్రోల్ చేయగలను. ఈ ఆస్తి నాకు ఇంకా రావడం అంటే నేను ధనవంతులు అవ్వడమే కదా. నేను కొంటే ఇది నాకే కదా ప్రాపర్టీ, అది పెరుగుతూనే ఉంటుంది కదా. ఇతని మైండ్ డబ్బు మీద ఉంది. అనగా ఆస్తిని పెంచుకోవడంలో ఇతను చాలా ఆరితేరిన వాడు. అంతేనా? ఓకే, మంచిది, విడిపిస్తానన్నా, వావ్, ఇట్స్ గుడ్, అది మంచిది, చాలా మంచిది. నెక్స్ట్ పార్ట్, అసలైన భాగం వస్తుంది. బోయాసు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు, దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు, చనిపోయిన వారి భార్య అయినా రూతు అను మోయాబురాలి యొద్ద నుండి. నయోమి ఒకదాని ఉండే కాదు, నయోమికి ఎవరున్నారు? కుమారులు ఉన్నారు. కుమారులకు ఎవరున్నారు? మళ్ళా ఎలిమెలెకును ఒక్కడనే ఆ భూమిని ఒకటే కొంటే సరిపోదు. ఎలిమెలెకు దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినది? మళ్ళా మహల్లోను, కిలియోను, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ తర్వాత నయోమితో పాటు ఎవరున్నారు? ఎక్స్ట్రా లింక్ కనెక్ట్ అయి ఉన్నది రూతు. నువ్వు ఆమెను విడిపించావంటే ఈమెను వదిలిపెట్టకూడదు, ఈమెను కూడా విమోచించాలి. అనగా రెండింటిని నువ్వు కొనాలి. అంటే అక్కడ ఊరి దగ్గరికి వచ్చి పోయి ఇక్కడ రా కూర్చొని తర్వాత నేరుగా స్ట్రైట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. అంతేగాని ఎలాగున్నావు, తిన్నావా, నీ భార్య ఎలాగుంది, నీ పిల్లలు ఎలాగున్నారు, ఎలా జరిగినది మొత్తము, ఇదేమో పొదలో తిరిగినట్టు కాదండి. ఇదంతా అటు ఇటు తిరిగి మళ్ళీ నిదానం చెప్తాము, కొంచెం కన్విన్స్ చేద్దామని కాదు. ఇక్కడ స్ట్రైట్ టు ద పాయింట్. నేరుగా వచ్చాడు, స్ట్రైట్గా పాయింట్ యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు అతను నిశ్చయం చేసుకున్నాడు, ఎలాగైనా దీన్ని చెయ్యాలి. ఎందుకంటే అది కాకపోతే ఇంకోటి ఉన్నదనే ధైర్యము. స్ట్రైట్గా పాయింట్ యొద్దకు వచ్చాడు, చెప్పేశాడు. చెప్పిన తర్వాత నువ్వు భార్యను మోయాబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవాలని చెప్పగా ఆ బంధువుడు ఎందుకన్నాడు? ఆమె యొక్క రూతు యొక్క పొలాన్ని కూడా కొనాలి అన్నాడు. అంటే కొనొచ్చు కదా, అది కూడా భూమే కదా. కానీ అక్కడ లింక్ ఒకటి ఉన్నది. వీళ్ళ మైండ్లో ఏముందో తెలుసా? వెంటనే ద్వితీయోపదేశకాండం 25. వీరికి చట్టాలు తెలుసు, వీరికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. నేను ఆమెను కొన్నాను అంటే వెంటనే ఏం చేయాలా? నేను ఆమెను వివాహం చేసుకొని మహల్లోనికి ఒక కుమార్ని కనాలి నేను. ఎందుకంటే తన సహోదరుని యొక్క పేరును నిలబెట్టాలా నేను. ఎందుకంటే అతని యొక్క సంతానం అక్కడ ముగించబడకుండా అతని సంతానాన్ని నేను మళ్ళీ రెస్టోర్ చేసేది. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాడు. మహల్లోని యొక్క పేరు భూమి మీద తుడిచివేయబడకుండా అతని నామమును కాపాడునట్లు తన సహోదరుడు వచ్చి తన సహోదరుని యొక్క కుటుంబాన్ని నిలబెట్టాలి. అదే సమీప బంధువుని యొక్క పని, ధర్మశాస్త్రంలో ఉన్న చట్టము. అట్లానే ఆదాము కూడా ఉన్నాడు, మహల్లోని వంటి ఆదాము. కానీ ఆదాము చనిపోయాడు, సమస్తమును కూడా నాశనం చేశాడు, మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆదాము యొక్క సమీప బంధువుడు క్రీస్తు. నా సహోదరుడైన ఆదాము యొక్క పేరును భూమి మీద నిలబెడతాను నేను. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మొదటి ఆదామే తీనేమై ఉన్నాడు. నిజం అది. ఆదాము పేరు భూమి మీద కొట్టివేయబడకుండా ఆదాం రెండవ ఆదాముగా ఈయన మారాడు. అంటే అర్థం ఏంటి? తన చిన్న తమ్ముడైన ఆదాము యొక్క పేరును ఈయన నిలబెడుతున్నాడు. అందుకన్నాడు ఆ తమ్ముడైన భార్య పడిపోయింది, కానీ అదే ఆదాము కొరకు మరొక భార్యని తీసుకొస్తున్నాడు. బ్రదర్, ఆదాములో నుండి వచ్చిన వారమైనా వధువు, ఆదాము నుండి వచ్చిన వారమైనా వధువు. ఇప్పుడు ఆదాము వలన ఆదాము యొక్క భార్య మనం యాక్చువల్గా. ఎందుకంటే మొదటి జన్మ ద్వారా ఆదాము యొక్క భార్య అయ్యాం. కానీ రెండవ ఆదాము వచ్చి పడిపోయిన మనల్ని, అనగా మొదటి ఆదాము వలన జన్మించబడిన మనల్ని వివాహం చేసుకొని పడిపోయిన ఆదాముకు బదులుగా మరొక కుమారుని అంటున్నాడు. ఆదాము ఎవరు? పాపము లేని ఆదాము, పలికితే జరిగే ఆదాము, నీళ్ళ మీద నడిచే ఆదాము, భూమి మీద అధికారం కలిగిన ఆదాము. అదే ఆదామును ఈ యొక్క బంధువులకు విమోచకుడు వచ్చి అదే ఆదాము, పడిపోయిన ఆదామును ఈ వధువులో నుండి కంటున్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఓపికగా మీరు ప్రతి ఆదివారము వెంబడించేవారై ఉండాలి, ముందున్న వర్తమానం వినివారై ఉండాలి. అఫ్కోర్స్ ఏమి ఇబ్బంది లేదు, తర్వాత కూడా పరిశుద్ధాత్మ మీకు బయలుపరుస్తాడు. నేనేమంటున్నా మీకు అర్థమవుతున్నదా?
సహోదరుని యొక్క ఇంటిని నిలబెట్టేది బంధువుని యొక్క సమీప బంధువుని యొక్క పని ఉన్నది. ధర్మమైన ఎవరిని వివాహం చేసుకోవాలా? చనిపోయిన మహల్లోని యొక్క భార్య అయిన రూతును. ఆమె భూమిని మాత్రమే కాదు విమోచించాల్సింది, ఆమెను కూడా విమోచించాలి. ఆమె భూమిని మాత్రమే కాదు కొనాల్సింది. చెప్పండి నాకు. నయోమి యొక్క భూమి మహల్లోనికి వెళ్ళింది. ఎలీమెలెకు యొక్క భూమి ఎవరికి వెళ్తుంది? అతని కుమారులకు వెళ్తుంది. అంటే నయోమికి రూతుకు ఉన్న భూమి ఒకటే, విభాగించబడింది అంతే. కానీ ఈ భూమి ఈరోజు చూడండి, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ భూమి ఎవరి భూమి? ఆదాముకి ఇవ్వబడిన భూమి, ఆదాము యొక్క స్వాస్థ్యం. అంతేనా కాదా అండి? ఇది యాక్చువల్గా ఆదాముకి ఇవ్వబడిన స్వాస్థ్యం. కానీ దీన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కానీ ఈ రెండవ ఆదాము ఏం చేస్తున్నాడు? ఆ భూమిని కొంటున్నాడు, ఈ వధువును కొంటున్నాడు. విమోచన మానవుడికి మాత్రమే కాదు, భూమికి కూడా. ఆదాం పడిపోయినప్పుడు ఏం పడిపోయింది? భూమి పడిపోయింది. ఆదాం పడిపోయినప్పుడు భూమి శపించబడినది. ఆదాం పడిపోయినప్పుడు భూమి అలానే లేదు. ఆదాం పడిపోయినప్పుడు జంతువులు పడిపోయాయి, ఆదాం పడిపోయిన పక్షులు పడిపోయాయి, ఆదాం పడిపోయినప్పుడు క్రూరత్వము జంతువుల్లోకి వచ్చి భూమి అంతా శపించబడినది. ఇప్పుడు ఆదాం విమోచిస్తున్నా అంటే భూమి కూడా విమోచించబడాలి. అంటే మనం ఎత్తబడితే సరిపోదు, భూమి కూడా కొత్త భూమి కొత్త ఆకాశంలోకి రావాలి. అందుకే దేవునికి ఆది నుండి ఉన్న దేవునికి విమోచన ప్రణాళికలో రెండు ఉన్నాయి. ఒకటి అవ్వ, మరొకటి భూమి. ఎందుకంటే అవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపరచబడలేదు. ఆదామును కాదు విమోచించాల్సింది, అవ్వను విమోచించాలి. ఆ తర్వాత ఎవరిని విమోచించాలి? భూమిని విమోచించాలి. ఏమా యు అండర్స్టాండ్ సంథింగ్? కింద చదువుదాం. ఇతని భయం ఏంటంటే భూమిని కొనేదానికి ఇతనికి ఏమో ధైర్యం ఉంది కానీ ఈమెను కొనడానికి ధైర్యం లేదు. అంటే ఈమెను వివాహం చేసుకోవడానికి ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? రేపొద్దున భార్యని చేతిలో పెట్టుకొని తిరగాలి కదా. ఇజ్రాయిల్ రాలైతే లోకమంతా తిరగచ్చు. అనగా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరీమె అంటే ఇజ్రాయిల్ నాకు భార్య అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అంతేగాని బయటికి వెళ్ళిన తర్వాత మోయాబిరాలు, ఈమె అన్యస్తురాలు. మోయాబిరాలు అంటే బయట వాళ్ళందరూ ఎలా చూస్తారు? ఒక అవమానంగా చూస్తారు. ఇక్కడ దొరకనమ్మాయ అక్కడ పోయి చూసుకున్నాడు. మీకు అర్థమైనదా? అదొక అవమానంగా చూస్తారు. అదొక విధానంలో అది అంటే అషేమ్, ఆ యొక్క అవమానములు. లేకపోతే బయటికి అంత చూపించుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఆమె భూమి మాత్రం నీకు ఉంటాను కానీ ఆమెను వివాహం చేసుకోలేను. నేను పబ్లిక్గా ఈమె నా భార్య అని చెప్పుకోలేను. మీకు అర్థమవుతుంది? కానీ బోయస్ అన్నాడు, ఎవరేమన్నా అనుకోని నేను నిన్ను అతను చేయకపోతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నేను పబ్లిక్గా నేను చూపిస్తాను. దేవాది దేవుడు తన భార్యను ఇజ్రాయెల్లో ఎన్నుకోలేదు. దేవాది దేవుడు తన భార్యను హాము సంతానంలో నుండి వచ్చిన అమ్మాయిని, అన్యజనుల నుండి వచ్చిన అమ్మాయిని ఆయన వివాహం చేసుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఆయన యాక్చువల్లీ వివాహం చేసుకోవాల్సింది ఎక్కడ? ఇజ్రాయిలీలో. కానీ ఇప్పుడు ఆయన భార్యను ఎక్కడ తెచ్చుకుంటున్నాడు? అన్యులలో. ఎందుకు? ప్రేమ. ఫస్ట్ సైట్లోనే ప్రేమలో పడ్డాడు. అందుకే ఎవరేమన్నా అనుకోని, ఎవరు ఏమన్నా మాట్లాడుకొని, ఎవరు ఎన్నైనా వెనక ఉండి మాట్లాడుకొని అతను ఏది వివాహం చేసుకున్నట్లు చేసినది ప్రేమ. నేను అందరు క్లియర్గా అర్థమవుతున్నదా? నా స్వాస్థ్యమును పోగొట్టుకో. ఎందుకు తెలుసా? మహల్లోని చనిపోయిన తర్వాత స్వాస్థ్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? మహల్లోని చనిపోయిన వెంటనే ఋతు దగ్గరికి వెళ్ళిపోయినది. అనగా అన్యురాలి చేతిలోకి వెళ్ళిపోయినది. ఇతను ఏమని భయపడుతున్నాడు? ఒకవేళ నా స్వాస్థ్యము మహల్లోని చనిపోయిన వెంటనే ఎలా వెళ్ళిపోయింది? అన్యుల యొద్దకు నా స్వాస్థ్యం అన్యుల చేతిలో పడిపోయింది, అన్య స్త్రీ చేతిలో పడిపోయినది. రేపొద్దున నా స్వాస్థ్యం ఎంత సంపాదించి ఇదంతా ఎవరి చేతిలో పడుతుంది? ఆమె చేతిలో పడుతుంది. ఎందుకు? ఆమె చేతిలోకి ఎందుకు పోవాలని భయపడుతున్నాడు. ఏ మ్యాన్ కింద, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా జరిపింపమని చెప్పాను. ఇశ్రాయేలులో బంధు ధర్మముల గురించి కానీ క్రయ విక్రయముల గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చొప్పు తీసి ఎవరికి ఇవ్వాలి అంటే నువ్వు చెయ్యి అన్నట్లు చొప్పు తీసి అతనికి ఇవ్వాలి. ఇతను చెయ్యలేని ఎడల తన చొప్పు తీసి అక్కడికి ఇవ్వాలి.
చొప్పు అనేది, కాలు అనేది ఏమై ఉన్నది అంటే స్వాస్థ్యం, అనగా అదొక పొసెషన్ అంటే ఏమంటారంటే ఇది నాది అని ఒక కాలు అక్కడ పెడుతున్నాడంటే అది నాది అని. ఇప్పుడు స్వాధీనం, నా హక్కు, నా అధికారము, నా హక్కుని మొత్తం నేను ఎవరికి ఇస్తున్నాను? నేను చెయ్యలేను, నా వల్ల కాదు. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వే దాన్ని తీసుకో. నా మీద ఇంకా నాకు ఎన్నడూ కూడా నయోమి యొక్క భూమి మీదైనను, నయోమి యొక్క రూతు యొక్క భూమి మీదైనను, వారి మీదైనను నాకు ఎటువంటి హక్కు లేదు. నేను నీకు ఇచ్చేస్తున్నాను, దాన్ని నువ్వే చెయ్యి. దాని అర్థం అదే అయి ఉన్నది. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడి, అదే ప్రమాణము, అదే ప్రామిస్. ఆ బంధువుడు నువ్వు దాన్ని సంపాదించుకోమని బోయాజుతో చెప్పి తన చొప్పు తీయగా బోయాజు ఇప్పుడు పైకి లేస్తున్నాడు. ఎవరెవరి ముందు? పెద్దలందరి ముందు పైకి లేస్తున్నాడు. అక్కడ గొర్రె పిల్ల పైకి వచ్చినదా? ఇప్పుడు మొత్తం అయిపోయిన మొదటి వ్యక్తి చేయలేకపోయాడు. ఎవరా మొదటి వ్యక్తి? కాదు, అట్లా కాదు. నేను దాన్ని ఇంకో విధానం చూపించాను. నేను ఇప్పుడు అంటున్నాను, మొదటి వ్యక్తి ధర్మశాస్త్రం, రెండవ వ్యక్తి కృప. ధర్మశాస్త్రము కొంచెం బిగ్, ధర్మశాస్త్రము కొంచెం పవర్. ధర్మశాస్త్రం ఒక పోలీస్ మ్యాన్, ఒక అధికారి, డంబంగా మాట్లాడేది, కనికరం చూపిదు. ధర్మశాస్త్రం కనికరాన్ని చూపించదు, ఒకరిని కాపాడలేదు, ఒకరి మీద కనికరాన్ని చూపి ఒకరిని పైకెత్తలేదు. తప్పు చేసావా తీర్పు నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. అది ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రము ఒకరి మీద ప్రేమ చూపించదు, ఇంకొకరి గురించి ఆలోచించదు. వీడు ఇలా అని ఒకరి మీద శ్రద్ధ ఉండదు, వాడు ఎక్కడా పోనీ అంటది ధర్మశాస్త్రం. కానీ కృప అలా కాదు. నేను పోయినా పర్లేదు, ఇతను పైకి రావాలి. నేను చనిపోయినా పర్లేదు, కృప ఇతను బ్రతకాలి. ఇదేమంటున్నాడు? మొదటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు? నా స్వాస్థ్యం పోతుందేమో, నేను పోతానేమో, నాకేమైనా అయిపోతుందేమో. రూత్ ఏమైపోతుంది? ఆమె ఎలా బ్రతుకుతుంది? ఆమె ఎలా ఉంటుంది? ఆమెను విడిపించేది ఎవరు అని ఇతను ఆమె గురించి ఆలోచించడం లేదు. కానీ బోయాజు కృప ఆమె మీద ఆలోచిస్తున్నాను. నేనేమైనా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు, నేను ఈ వధువుతో గుర్తించబడతాను, ఈ వధువుతో నేను గుర్తించబడతాను, ఈమె నా భార్య అని నేను గర్వంగా చెప్తాను. నేను అది రెండు. ధర్మశాస్త్రము చెయ్యలేని కార్యాన్ని కృప చేసింది. మొదటి వ్యక్తి చెయ్యలేని కార్యాన్ని బోయాజు చేసి చూపించాడు. అక్షరము నిన్ను ఆత్మ, అక్షరమే చంపుడు, ఆత్మ జీవాన్ని ఇస్తుంది, బ్రతికిస్తుంది. అక్షరమే ధర్మశాస్త్రము, అక్షరమే మొదటి బంధువుడు. కానీ కృప బోయాజు జీవాన్ని ఇచ్చాడు. ఎవరికి జీవాన్ని ఇచ్చాడు? రూతుకు జీవాన్ని ఇచ్చాడు. అందుకే మొదటి వ్యక్తి చేయలేని కార్యాన్ని, ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని నేను చేస్తానని దేవుడు శరీరధారి అయ్యాడు. ధర్మశాస్త్రం వేరు, దేవుడు వేరు. దట్స్ రైట్, అది నిజం. అది ధర్మశాస్త్రము దేవుని యొక్క గుణలక్షణం కాదు. ఎందుకంటే దేవుళ్ళు ఏమున్నది? రక్షించు, రక్షకుడు అనే ఒక గుణలక్షణం ఉన్నది, విమోచకుడు అనే గుణలక్షణం ఉన్నది, తన భార్య కొరకు రక్తం పెట్టుటకు గుణలక్షణం ఉన్నది. కానీ ధర్మశాస్త్రానికి లేదు అది. బోయజు ఎలిమెలెకు కలిగినది యావత్తును, కిల్యోనుకును. ఎవరైనా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా దూర ప్రయాణం? అందరూ లోకల్ నుండి వచ్చినట్టే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. భోజనమా? ఓకే, ఆల్ రైట్, ఓకే. నేను త్వరగానే ఒక 15 minutes నేను ముగిస్తాను. ఎస్, దట్స్ రైట్, ఓకే. కిల్యోనుకును మహల్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించు తినని నేను అన్నందుకు. ఏం జరిగిందంటే అక్కడ వెంటనే ఏమన్నాడు? అక్కడ ఆ మాట చదవండి. మహల్లోనికి కలిగినది యావత్తు, అంతేనా? ఎలిమెలెకు కలిగినది యావత్తు, కిల్యోనుకు అనగా ఓర్ఫా ఉందా? ఓర్ఫా, కానీ ఓర్ఫా అక్కడ లేదు, వెళ్ళిపోయింది. కానీ ఎవరు నిర్ణయం తీసుకొని వచ్చారు? రూతు నిర్ణయం తీసుకొని వచ్చినది. అంటే కిల్యోను యొక్క భార్య రాలేదు, కానీ కిల్యోను యొక్క స్వాస్థ్యం కొన్నాడు, అంతేనా కాదా? ఆ తర్వాత ఎవరున్నారు అక్కడ? మహల్లోని యొక్క ఆస్తిని యావత్తును కొన్నాడు, నయోమి చేతి నుండి
సంపాదించి తిని అంటే అది అయిపోయిన కార్యం. అంటే నేను సంపాదిస్తాను, నేను కొంటాను ఇప్పుడు అనడం లేదు. నేను సంపాదించి తిని అంటే దాని అర్థం ఏంటి? ఆ లైన్కి మధ్యలో ఒకటి జరిగింది. నీకు అర్థమవుతున్నది. లైన్కి మధ్యలో హిడెన్ మిస్టరీ, దాచబడిన మర్మము. ఏంటో కాదు, ట్రాన్సాక్షన్ రిసిప్ట్. మీకు అర్థమైందా కాదా అండి? డబ్బులు వెలగడితే ఏమి ఇవ్వాలా? బిల్లు ఇవ్వాలా. బిల్లు ఎలా కట్టాడు, ఆ బిల్లు ఏంటి, ఆ భూమి యొక్క హక్కు పత్రాలు ఏవి అంటే నీకు అర్థమవుతుంది. ఊరికేనే ఇదిగో డబ్బులు అది కొనేస్తున్నా అన్నది ఎవరు? భూమిని కొనేటప్పుడు ఏం చేస్తారు? భూమి దగ్గరికి పోతారు కాదా అండి? భూమి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎలిమిలేకి యొక్క భూమి, ఎక్కడ నుండి ఎక్కడి వరకు మహల్లోని యొక్క భూమి, ఎక్కడి వరకు కిల్యోని యొక్క భూమి. ఓ ఈ చెట్టు నుండి ఆ చెట్టు వరకు, ఈ చెట్టు నుండి ఇంకెంత వరకు వెనక అంత దూరం ఉన్నదా? ఓ ఇది నయోమి, ఇది ఎలిమిలేకు, ఇది మహల్లోనిది, ఇది కిల్లోనిది. ఓకే, ఇదంతా మేము చూసుకున్నాం, ఇదంతా కొలతలన్నీ వేసాం, దీనికి ఎంత వెల అవుతుంది మొత్తం మాట్లాడుకున్న తర్వాత నేను ఇంత కడతాను. ఇదంతా ఈ రూతు గ్రంథంలో రాయబడలేదు. ఆ మాటకు ఈ మాటకు నువ్వే చెయ్యన్నాడు. వెంటనే ఏం జరిగింది అక్కడ? ఆ యొక్క వచనానికి ఈ వచనానికి మధ్యలో వెళ్ళారు, అన్ని చూసుకున్నారు. డబ్బు వెల. అప్పట్లో పేపర్ మనీ లేదు. 10 రూపాయలు 20 రూపాయలు అలాంటి పేపర్లు ఏమి లేవండి. అప్పుడు ఏంటంటే బంగారం కానీ లేకపోతే వెండి కానీ లేకపోతే మనీ ఏదో ఒకదాన్ని తక్కెడలో పెట్టి త్రాసులో పెట్టి తూచేవారు. అంతేనా? ఈ భూమికి ఎంత, ఇది ఎంత ఉండాలని తూచేవారు. తూచి కరెక్ట్గా వచ్చిన వెంటనే ఆ బంగారంను వారు తీసుకొని ఏం రాస్తారు? వెంటనే హక్కు పత్రం రాయాలి కదా. సంపాదించిందంటే అప్పుడు అయిపోదు. మొత్తం పేర్లన్నీ రాసేసి ఎక్కడి నుండి హద్దులు ఏంటి, ఆ భూమి యొక్క హద్దులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏవేవి ఉన్నాయి ఇక్కడే వినండి. అన్ని దిక్కులలో ఏమున్నాయి, ఏవేవి ఉన్నాయి, ఏ భూములు ఉన్నాయి, ఏ చెట్లు ఉన్నాయి, ఏ బావులు ఉన్నాయి, ఏ ఒక దారిలు ఉన్నాయి, ఎక్కడ దారి ఉన్నది, ఇవంతా కూడా దేంట్లో రాయాలి? రాసిన వెంటనే డబ్బు అక్కడ ఇచ్చేసి ఇక్కడ ఏం పెట్టాలి? సైన్ చేసేయాలి. సైన్ చేసిన వెంటనే ఏం చేయాలా? అంతే. ఇదంతా కూడా ప్రకటన 5వ అధ్యాయంలో ఉన్న ఈ చుట్ట ఇదంతా కూడా రూతు గ్రంథంలో లేదు. దీన్ని చుట్టిన తర్వాత దానికి ఏమయ్యాలా? ముద్ర సీల్ చేయాలా. ఇదంతా కూడా నాదే. విప్పితే నేనే ముద్ర వేశాను. విప్పితే ఎవరు తీయాలా? నేనే తీయాలి. ఇది అయిపోయిన తర్వాత నేనే తీస్తాను. నేను ఆ భూమిలోకి వెళ్ళి నేనే పంట వేసుకుంటాను, నేనే జీవిస్తాను. అంటే ఇప్పుడు నేను కొంటున్నాను. కొనేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆ భూమి యొద్దకు వెళ్ళి నా కాలు దాని మీద మోపుతాను. అర్థమైందా? ఆ పొలంలో నా కాలు పెడతాను. అంటే అది అర్థం ఏంటి? ఇది నాదే, ఎవరు రావడానికి వీలేదు. బోట్ వేసేయండి, ఇదంతా బోట్ వేసేసేయండి. దిస్ ప్లాట్ బిలాంగ్స్ టు బోయస్. ఈ యొక్క భూమి ఎవరు సంబంధించినది? ఇన్ని ఎకరాలు, మొత్తం 23 ఎకరాలు ఇది బోయాజ్కు సంబంధించినది. ఇది ఎవరి సొత్తు కాదు. ఇది మొత్తం బోర్డు వేసేసాడు, పట్ట రిజిస్ట్రేషన్ నెంబర్ మొత్తం ఏం కావాలో మొత్తం రాసేసిన తర్వాత మళ్ళీ పెద్దల యుద్ధకు వచ్చి ఈ రోజు నేను సంపాదించి తిని. మీ పాయింట్ అర్థమవుతూనే మాట్లాడుతున్నాను. ఎంత ఉన్నది చూడండి. ఆ మాటకు ఈ మాటకు మధ్యలో ఒకవేళ అదంతయు రాసి ఉంటే ఇంకా 5వ అధ్యాయము ఇది ఇంకా కనెక్ట్ అయిపోయిండేది. చుట్ట ఇదంతా కూడా ఎలా అప్పుడు చేసేవాళ్ళ అర్థమై ఉండేది. కానీ ఆ మర్మముని దేవుడు రూతు గ్రంథంలో రాయలేదు. స్టాప్, దాన్ని ఏమీ రాయబాక. నేను ఈ యొక్క భాగమును నేను మరొక దగ్గర నేను రాస్తాను. వింటున్నారా? అంటే ఇక్కడ ఎవరి మధ్యలో కొన్నాడు చెప్పండి నాకు? పెద్దలందరి మధ్యలో కొన్నాడు. దేనిచ్చి కొన్నాడు? డబ్బు వెల ఇచ్చి కొన్నాడు. ఈ కార్యం ఎప్పుడుది? మొదటి రాకడ. దట్స్ రైట్. నిజం, మీకు అర్థమవుతున్నది. మొదటి రాకడలో సిలువలో రక్తమును మొత్తం త్రాసులో పెట్టి, త్రాసులో ఏం పెట్టాడు తెలుసా? ఒకవైపు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, ఒకవైపు క్రీస్తును పెట్టాడు. క్రీస్తు ఏమవ్వాలి? సరిపోవాలి. అనగా ఈయన గొర్రె పిల్ల అని అనుటకు సరిపోవాలి కరెక్ట్గా. ఏం పెట్టాడు? ఈ క్రీస్తు అనే ఆయన కన్యక గర్భం నుండి వచ్చాడా లేదా? పెట్టాడు. వచ్చాడు. ఈ క్రీస్తు అనే వ్యక్తి బెత్లెహేంలో పుట్టాలి, కానీ పుట్టాడా లేదా? పుట్టాడు. ఈ వ్యక్తి యూదా గోత్రంలో ఉండే రావాలి. పాత నిబంధనలో ఉన్న లేఖనాలన్నీ ఎత్తుకొని క్రీస్తు నిదానంగా దాన్ని సరిపోతున్నాడు. మీకు లేదా అర్థమవుతున్నదా?
క్రీస్తులాగా సరిపోదు. పాత నిబంధన అంతయు త్రాసులో పెట్టి చూసిన తరువాత మీకు తెలుసు 10వ దినమున గొర్రె పిల్లను కొనాలి, 14వ దినం వరకు దాన్ని పరీక్షించాలి, ఆ 14వ దినం తర్వాత దాన్ని వధించాలి. వధించే దానికంటే మునిపు ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను త్రాసులో పెట్టాలి. ఈ గొర్రె పిల్లలో పాపం ఉందా, ఈ గొర్రె పిల్లలో అసలు మచ్చ డాగు కలంకం అనేది ఉందా లేదా అని 4 దినములు పరీక్షించాలి. అలాగున క్రీస్తు పుట్టినది మొదలుకొని పిలాతు వరకు పరీక్షించబడి పిలాతు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, ఇతనిలో ఏ పాపము. గొర్రె పిల్లగా 4 దినాలు పరీక్షించి 4వ దినంలో ఏం చెప్పారు అందరూ? ఈ గొర్రె పిల్లలో ఏ పాపం లేదు కాబట్టి అర్పణకు సరిపోయినది. ఇది క్లియర్ అర్థమవుతున్నదా? అలాగే ఇక్కడ కూడా క్రీస్తు తూచినప్పుడు పిలాతు వరకు అందరూ పరీక్షించారు, కానీ పిలాతు వచ్చినప్పుడు ఈయనలో నేను ఏ పాపము కనుగొనలేదే అన్నాడు కాబట్టే చనిపోవడానికి సరిపోయాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? అలా క్రీస్తును త్రాసులో పెట్టి తూచాడు. తూచిన తర్వాత కరెక్ట్గా సరిపోయాడు. సరిపోయిన తర్వాత ఏం చేశాడు? సిలువ వేసి రక్తంను గార్చాడు ఆయన. ఆ రక్తమే మనల్ని కొనే విలువ, మనల్ని కొనే మన భూమి యొక్క వెల డబ్బు. ఆ రక్తము దేవుడి యొక్క సొంత రక్తము. ఇంకో విధంగా చెప్పండి, మనల్ని కొనడానికి ఆ సిలువలో త్రాసు పెట్టి ఒక్కొక్క డ్రాప్ వేశాడు. ఒక్కొక్క వ్యక్తి కొరకు ఒక్కొక్క రక్తపు బొట్టును కార్చాడు. ఎంతమంది ఉన్నారో వధువులో అంతమంది కొరకు ఆయన రక్తపు బొట్టు. మనం ఇక్కడ ఉన్నాం, రక్తం ఇక్కడ ఉన్నది. అంతేనా కాదా? మనం ఇక్కడ ఉన్నాం, రక్తం ఇక్కడ ఉన్నది. సరిపోవాలంటే ఏం చేయాలా? రక్తం పడుతూ రావాలా. రక్తం పడుతూ వచ్చినప్పుడు మనం ఏమవుతాం? ఆ వెలకి సరిపోతాం. అందుకని అన్నాడు, ఆయనలో ఉన్న సొగసు స్వరూపము రక్తమును మొత్తము కార్చాడు, ఒలికించాడు. దెబ్బలు తిన్నాడు, చీలిపోయినది మొత్తం తల నుండి అరికాలు వరకు. ఎక్కడ కూడా తోలు సరిగా ఉందని కూడా గుర్తించలేము. ప్రతి చోట చీల్చబడినది, ప్రతి చోట అది నలగొట్టబడినది. అది ఎందుకొరకు? ఆయన వెల ఇచ్చుకున్నాడు. ఈ వర్తమానము ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుండుట అది ఊరికేనే ఏదో అనుకోకుండా ఏదో ఉచితంగా వచ్చింది కాదండి. ఎవరో దానికోసం పోరాడారు, ఎవరో దానికోసం తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నారు. అందుకే ఈరోజు నీవు ఈ వర్తమానాన్ని వింటున్నా. బోయాజు అక్కడ ఏం చేశాడు? అందరి మధ్యలో కొన్నాడు. అంతేనా? అది మొదటి రాకడ. అంటే ఆ 2 వచనాల్లో 2000 సంవత్సరాలు చూపిస్తాను నేను. మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు మొత్తాన్ని ఈ కొన్ని వచనాల్లోనే చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చూపించాను? మొదటి రాకడను చూపించాను. అంత వెల ఇచ్చి ఆయన కొన్నాడు. కింద మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచునట్లును అతని చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లు నేను మహల్లోను భార్య అయిన రూతును మోయాబురాలని సంపాదించుకొని. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ సంపాదించుకుంటున్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు. అది మొదటి రాకడా, 2వ రాకడా. 2 వచనాల్లో 2 మాటలలో 2000 సంవత్సరాల యొక్క మర్మమును దాచిపెట్టాడు ఇక్కడ. ఇప్పుడే నేను కొన్నాను, ఇప్పుడు నేను వివాహం చేసుకుంటున్నాను. నిజమే 1000 సంవత్సరాల దేవుని దృష్టికి, 2000 సంవత్సరాల దేవుని దృష్టికి 2 రోజుల క్రితమే ఆమె నేను సంపాదించాను. నేను 2 రోజుల తర్వాత వివాహం చేసుకుంటున్నాను. నేను ప్రవక్త ఊరికేని చెప్పలేదండి. దట్ బ్లడ్ ఈస్ ఫ్రెష్ టుడే. ఆ రక్తం ఇంకా ఫ్రెష్గా ఉందంట. దేవుని దృష్టిలో కల్వరిలో చిందించిన రక్తము ఫ్రెష్గా ఉందంట. ఎందుకు? 2 రోజుల క్రితమే చనిపోయాడు ఆయన. అందుకే ఇంకా ఫ్రెష్గా ఉంది. అది వాడిపోలేదు. అది మరుగుతూనే ఉన్నది. అది ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఇదే సమయము, అంగీకరించు, పరిశుద్ధాత్మను పొందుకో. నేను అంటున్నాను, నేను కొన్నాను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. కొనుగోలు చేయి క్రియ, హక్కుపూర్వకంగా రూతు నాది అని తీసుకునే క్రియ. ఆమేన్.
సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ. అంతేనా కాదా అండి? ఎక్కడ శిలువ వేయబడేటప్పుడు కూడా సాక్షులున్నారు. ప్రధాన యాజకులు, పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలందరూ అక్కడే ఉన్నారు. అది మాత్రమే కాదు, సాక్షులు ఆకాశము, భూమి, గాలి, సమస్తము కూడా ఆ అర్పణను, ఆ యొక్క కొనుగోలు చేయ క్రియను గమనిస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. అక్కడ పెద్దలందరి మధ్యలో ఆయన కొనుగోలు చేశాడు. ప్రకటన 5వ అధ్యాయంలో అందరి మధ్యలో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి చేసుకోవడానికే కదా ముద్రలు తీసుకొని వచ్చాడు ఆయన. బలిష్ఠుడైన దూతకి ఎందుకు వచ్చాడు? శిరస్సును ధరించుకొని వివాహం చేయడానికి. ఇప్పుడు ఏం జరుగుతున్నది? వివాహము. ఈరోజు ఒక గొప్ప మర్మం నాకు తెరవబడినదండి, మహా గొప్ప మర్మం తెరవబడినది. ఎందుకు ప్రవక్త ఇక్కడ పెళ్లి జరగాలి, ఇంకో చోట్ల అక్కడ కూడా పెళ్లి జరుగుతుంది అన్నాడు? ఎస్, ఎందుకు ప్రవక్త ఇన్నిసార్లు ఇలా చెప్పాడు? ప్రవక్త క్లియర్గా అన్నాడు, మనము వివాహం ఇక్కడ జరగాలి, అంతేనా? పెండ్లి ఇక్కడ జరగాలి, మనం వివాహానికి వెళ్ళడం లేదు, విందుకు వెళ్తున్నామని చెప్పిన తర్వాత 65లోనూ 64లో ఏమన్నాడంటే మళ్ళీ మధ్యాకాశంలో మనం వివాహానికి మన మధ్యాకాశంలో వివాహం జరగబోతున్నది అన్నాడు. ఐ థాట్, ఎందుకు ప్రవక్త 2 సార్లు 2 విధాలుగా మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అందుకే ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక మర్మం తెరవబడడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతిదానికి ఒక సమయం ఉంది. వాట్ ఈస్ దాట్? నాకు అర్థమైనది, మనకు వివాహం ఇక్కడే. ఎస్, మనకు ఇక్కడే వివాహం జరుగుతుంది, మనం అక్కడికి వివాహానికి వెళ్ళడం లేదు. ఆయనే ఇక్కడికి వచ్చాడు కాబట్టి. నీకు అర్థమవుతుందా కాదా? ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనకు వివాహం ఇక్కడే, మనకు వివాహం అక్కడ కాదు. అక్కడ మనం ఎందుకు వెళ్తున్నాం? పెళ్లి ఎందుకు వెళ్తున్నాం? కానీ ప్రవక్త ఎందుకు అక్కడ వివాహానికి వెళ్ళాలంటున్నాడు? ఓకే, ఎంతమంది ఎత్తబడతారు? 63 తర్వాత వచ్చే వధువు మాత్రమే ఎత్తబడుతుందా? వాళ్ళు ఎత్తబడరండి, వాళ్ళు చంపబడతారు. అది భవిష్యత్. అది ఎత్తబడలో 2,44,000 మంది వస్తారా? ఎత్తబడలో ఎంతమంది వెళ్తారు అంటున్నాను నేను. మనం మాత్రమే 63లో ఆయన వచ్చింది మనతో వివాహం చేసుకోవడానికి. కానీ ఎంతమంది ఉన్నారు ముందు? పౌలు దగ్గర నుండి ఈ కాలంలో 63 దగ్గర చనిపోయేంత వరకు వారికి ఏం చేయబడినది? ప్రధానము. నేను ప్రదానం చేస్తున్నాడు. ఓ హల్లెలూయా! వారికి వివాహం ఎక్కడా? ఆయన వచ్చింది మన కోసం, మనకి వివాహం చేయడానికి. మనకు కాదు అక్కడ వివాహము, వారికి అక్కడ వివాహము. ప్రవక్త మాట్లాడేది మనకు ఇక్కడ వివాహం జరుగుతున్నది, కానీ మనకు ప్రధానము పౌలు చేసేసాడు, వివాహము ప్రణయం చేస్తాడు. కానీ పౌలు దగ్గర నుండి, ఐరేనియస్ దగ్గర నుండి వాళ్ళందరికీ ప్రధానం ఒకటి జరిగింది. కానీ వివాహం ఎక్కడ? వివాహం జరిగితేనే కదా వాళ్ళు కూడా పెళ్లి విందులోకి వస్తారు. మనము వారు ఏకమై పైకి వెళ్ళేటప్పుడు అక్కడ వారితో ఆయన ఏకమవుతాడు. మనకు వివాహం ఆల్రెడీ అయిపోయింది, మనం ఆల్రెడీ ఏకమైపోయా. అందుకే నాకు అర్థమైంది, ప్రవక్త తప్పు మాట్లాడాడు. కానీ దాన్ని చూసే కన్నులు అవసరం. ఇక్కడ మాట్లాడే మనము ఇక్కడ వివాహం చేయబడతాం, అక్కడికి విందుకు వెళ్తాం. కానీ మరొక చోట సంఘ శాఖల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, లేకపోతే కొంచెం బయట వెళ్ళినప్పుడు కొన్ని మాటలు పలికేస్తాడు. అది కూడా పరిశుద్ధాత్మనే మాట్లాడేది. ఏం మాట్లాడుతాం? వారికి వివాహం ఎలా? వారు రావాల్సిన ఎప్పుడు వస్తారు? కరెక్ట్గా ఎత్తబడే సమయానికంటే మునుపు వారు పైకి వచ్చి, అంతేనా కదా? కడపురం రోగగానే, ఆ పరాజిత శబ్దం మోగగానే వాళ్ళు పైకి వస్తారు, మనం ఏకమవుతాం. కానీ వారు క్రీస్తు ఏకమయ్యేది ఎప్పుడు? అది మధ్యాకాశంలో. కానీ మనకు మధ్యాకాశంలో వివాహం కాదు. ఇది నాకు తెలిసి చాలామంది ఆశ్చర్యపడతారు. అవునా, ఇది నిజమేనా? ఐ టెల్ యూ, ఇట్స్ ద హోలీ గోస్ట్, ఇట్స్ ద ట్రూత్. అది సత్యం. అది ఐ థింక్ లోడ్ హౌ కెన్ ఇట్ బి? ఎలా? ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు నాకు ఇది అర్థమైనది. నాకు ఇది అసలైన కార్యం. ఇది మనకు వివాహం చేయడానికి, మన ఐక్యమడానికి వచ్చాడు ఈయన వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు?
వారి ప్రదానం చేశానని పౌలు అన్నాడు. ఆ ప్రదానం చేసుకొని చనిపోయారు. వారికి వివాహం ఎక్కడ? వివాహం లేకుండా ఏ ఒక్కరు విందులోనికి వెళ్ళకూడదు. వధువై ఉండాలంటే ఏం జరుగుండాలి? ఖచ్చితంగా వివాహం జరగాలి. వారికి ఎప్పుడు జరుగుతుంది? మధ్యాకాశం. అందుకే ప్రవక్త ఒక చోట వారి గురించి మాట్లాడాడు, కానీ ఒక చోట మన గురించి మాట్లాడాడు. చాలా ప్రశ్నలకు జవాబు ఈ వారం వచ్చేస్తున్నది. ఈ దినమున వస్తున్నది. ఇది ఆదివారం కాదు, ఇది మహా గొప్ప దినమేమి కాదు. ఇది ఈ సమయం కాబట్టి హే మ్యాన్, ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నదా? ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నదా? కింద అదొక లైన్ చదివి నేను ముగించేస్తాను. అయిపోయిన సమయం అయిపోయి కింద చదవండి. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను అందరూ అంటున్నారు, మేము ఇప్పుడు సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును దానిగాను, లేయాను పోలిన దానిగాను ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే లేయాలో నుండి యూదా వచ్చాడు, రాహేలు నుండి యోసేపు వచ్చాడు. యూదా ఎవరికి సాదృశ్యము? క్రీస్తు సాదృశ్యమై ఉన్నాడు. యూదా గోత్రం సింహము. రాహేలు నుండి యోసేపు వచ్చాడు, యోసేపు క్రీస్తు సాదృశ్యము. అలాగుననే ఈ యొక్క రూతులో కూడా దావీదు రాబోతున్నాడు. రూతులో ఉండే క్రీస్తు రాబోతున్నాడు. మీకు అందరికి అర్థమవుతుంది. దీని మీద నేను నయోమి గురించి నేను మాట్లాడాను ఒకప్పుడు. ఎంతమంది తెలుసు? ఆ కుమారుడు రూతు ద్వారా కనబడిన కుమారుడు ఎవరి చేతిలోకి వెళ్ళాడు? చివరికి నయోమి చేతిలోకి వెళ్ళాడు. మళ్ళీ మాట్లాడుతాను, ఎవరికి నాకు తెలుసు అప్పుడు అర్థమై ఉండదు. కానీ ఇప్పుడు కళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి, సంఘం ఎదుగుతున్నది కాబట్టి నేను మళ్ళీ దాన్ని బోధించినప్పుడు ఇంకా అర్థమవుతుంది, ఇంకా బయలుపడి వస్తుంది. అవి క్లోజ్ ఇయర్. నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఎక్కువసేపు లేదు. రేపు ఉదయం ఉంది, మళ్ళీ సాయంత్రం ఉన్నది. వెరీ పవర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్, వెరీ అద్భుతమైన వర్తమానం. రేపు ఎల్లుండు చాలా అద్భుతమైనటివి. నేను ముగిస్తున్నాను. నేను ఇక్కడ ఇది అందరికీ సరిపోతుందని అనుకుంటున్నాను. ఈ భోజనము, ఈ ఆహారం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక చిన్న అంశం నేను చెప్పి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చెప్పండి, ఈ ఋతు గ్రంథంలో మధ్యవర్తిత్వం బోయాజు చేశాడని ఉందా? లేదండి. ఉందా? కొన్నాడని ఉంది, వెంటనే వివాహం చేసుకోవాలని ఉన్నది. కానీ మధ్యలో భాగం ఏమైపోయింది? రాయబడలేదు. అదంతా మిస్టరీ. ఎలా కొన్నాడో ఆ మిస్టరీ కూడా ఇందులో రాయబడలేదు. కానీ ప్రధాన యాజకుడు క్రీస్తేనా, గొర్రెపిల్లయేనా? ప్రధాన యాజకుడే మధ్యవర్తిత్వం చేయాలి. కానీ మధ్యవర్తిత్వం మొత్తము 7 సంఘ కాలాలనే మర్మము రూతు గ్రంథంలో లేదు, కానీ లేవి గ్రంథంలో ఉంది. లేవి గ్రంథంలో ఏమున్నదో తెలుసా? ప్రధాన యాజకుడు రక్తం చేతిలో పట్టుకుంటే అర్థం ఏంటి? గొర్రెపిల్ల వధించబడిందని అర్థం. నీకు అర్థమవుతూనే మాట్లాడుతున్నాను. రక్తం వధించబడిందంటే మొదటి రాకడ, వధించబడమే మొదటి రాకడ. వెంటనే ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? రక్తాన్ని చేతిలో పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఆ యొక్క మనసం ఎదుగు వచ్చి క్లియర్గా చెప్పబడింది, 7 సార్లు ప్రోక్షించును. 7 సార్లు ఒక్కొక్క ప్రోక్షించబడినప్పుడు అది మొదటి సంఘకాలం, ఇది 2వ సంఘకాలం. మెర్సీ, కృప అని 7 సార్లు ఆ రక్తంలో ప్రోక్షించుట. ఇది అయిపోయిన వెంటనే ఏం చేస్తాడు? మొత్తం అయిపోయిన వెంటనే కృప వచ్చిందని పట్టుకొని, కృప దొరికిందని కృపను చేతిలో పట్టుకొని అదే ప్రధాన యాజకుడు మళ్ళీ బయటకు వస్తాడు. ప్రజలందరికీ చెప్తాడు, కృప కలుగునుగాక. ఎందుకు? మీ యొక్క క్షమాపణను దేవుడు అంగీకరించాడు. ఈ మర్మం అంతా ఎక్కడ రాయబడి ఉన్నది? లేవి కాండంలో రాయబడి ఉన్నది. కానీ బోయాజు దగ్గర ఈ మధ్యలో బోయాజు వెళ్ళి 7 సార్లు ఏమైనా చేశాడని ఏమీ లేదు అక్కడ. ఆ మర్మం అక్కడ రాయలేదు. నేను అంటున్నాను, ఎందుకు వినండి. ఒక భాగం లేవి కాండం, ఒక భాగం ఋతు, ఒక భాగం ఇర్మియా. యాక్చువల్గా నేను ఇర్మియాను కూడా చదివించి ఉండాలి, టైం లేదు. ఇర్మియాలో కూడా ఒక భాగాన్ని పెట్టేశాడు. ఎంతమంది తెలుసు? హనామేలు వచ్చిన భూమిని కొను అన్నప్పుడు ఏం చేశాడు? క్లియర్గా 17 వెండి నాణ్యములు తూచి. ఇక్కడ ఎలా తూచాడో రాయలేదు. మీరు కానీ చదవండి, ఇంటికి వెళ్ళి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఆ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఆ అధ్యాయంలో ఇర్మియా చెప్తాడు, తూచు. త్రాసు పెట్టుకొని ఏం చూస్తావు? వెండి నాణ్యములు తూచి. ఎంతవరకు? ఆ భూమికి సరిపోయే వెండి నాణ్యములు త్రాసులో పెట్టి తూచు అంటున్నాడు. త్రాసులో పెట్టి చూసిన తర్వాత దాని పెద్దలందరి ముందు అని రాయబడి ఉంటుంది అక్కడ కూడా.
మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకోండి. పెద్దలందరి ముందు తూచి దాన్ని కొని పత్రాన్ని రాసి, క్రయపత్రం రాసి, దాన్ని చుట్టి, దానికి ముద్ర వేసి ఏమంటాడు, బరుకు దీన్ని తీసుకుని వెళ్ళి మట్టి పాత్రలో కొంత సమయం వరకు, కొంతకాలం వరకు దాన్ని మట్టి పాత్రలో భద్రం చేయి, దాన్ని సిద్ధపరచు, దాన్ని భద్రంగా ఉంచు. కొద్ది కాలం అంటే ఏదో కాదు, అక్కడ 7 సంఘకాలాలు, 70 సంవత్సరములు. 70 సంవత్సరముల తర్వాత నేను మళ్ళీ వచ్చి ఆ యొక్క మట్టి పాత్రలో ఉన్న ఆ యొక్క నా భూభాగం యొక్క క్రయపత్రములను, ఆ యొక్క టైటిల్ డీడ్ని తీసుకొని నేను దాన్ని విప్పి ఎక్కడ నా భూమి ఉందో నేను వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుంటాను. నేను వర్తమానం 2-3 సార్లు నేను బోధించాను దీన్ని. ద డ్యూటీ ఆఫ్ నియర్ కిన్స్మన్, ఆ వర్తమానం పేరు. సమీప బంధువుని యొక్క ధర్మము లేక పని అనే వర్తమానం. ఎప్పుడు ఆడ ఉన్నప్పుడు నేను చాలా 2 సంవత్సరాల క్రితం నేను దాన్ని బోధించాను. ఆ వర్తమానం వినండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. మళ్ళీ నేనేమంటున్నాను, ఆడ వెండి తూచేది 17 షెకెల్స్ అంటే వెండి బంగారం నాణ్యములు పెట్టి దాన్ని చుట్టేది, ఇదంతా కూడా రూతులో లేదు. కానీ ఎవరి దగ్గర ఉంది? ఇర్మియా దగ్గర రాయబడి ఉన్నది. ఇక్కడ 7 సంఘ కాలాల గురించిన మర్మం ఇక్కడ లేదు, కానీ ఇర్మియా దగ్గర 70 వారములను ఉంది. మీకు చూడండి, ఒక భాగము లేవి కాండంలో బయలుపరచబడుతుంది. విమోచన ఎలా చేస్తాడు, ఎలా జరగాలనే దానిలో మహా గొప్ప మర్మం యొక్క భాగము, ఒక భాగం లేవి కాండంలో, ఒక భాగం రూతులో, ఒక భాగం ఇర్మియాలో, ఒక భాగం మరొక చోట ఛాయలలో, అక్కడక్కడ కొన్ని మర్మంలో భాగాలను పెట్టేశాడు. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చే లోపల ఇవన్నీ ఏకమయ్యాయి. ఎంత క్లియర్గా అర్థమవుతున్నది? అన్ని భాగాలు ఏకమై ప్రకటన 5లో పరిపూర్ణంగా కనపడుతున్నది. ఎంత క్లియర్గా అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాను? ఆది కాండము విత్తనము, ప్రకటన గ్రంథము కోత, అంతేనా కదా? ఆది కాండం విత్తనము, ధర్మశాస్త్రం అంతా కూడా విత్తనంలో నుండి వస్తున్న భాగము. ప్రకటన గ్రంథం ఏమవుతున్నది? అది కోతకాలం ముగింపు. కానీ ప్రకటన గ్రంథంలో నుండే ఆది కాండం వస్తుందని ఎంతమంది తెలుసు? వినండి, ఈ ఒక మాట పట్టుకోండి, నేను ముగిస్తాను. నేను విత్తనం ఆది కాండమేనా? కానీ పైకి వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథం కోతనేనా? కానీ ప్రకటన గ్రంథం కోత అయినప్పుడు ప్రకటన గ్రంథంలో నుండి ఆది కాండం వస్తుంది. ఏంటి నీకు అర్థమవుతుంది? ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం వచ్చింది, మళ్ళీ ప్రకటన గ్రంథంలో నుండి ఆది కాండం వస్తుంది. మీకు ఏం అర్థమైనది? భూమిలో పడిన విత్తనం ఆది కాండం, కానీ ఆ విత్తనమే వచ్చి ప్రకటన గ్రంథానికి వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథమే ఆది కాండాన్ని పైకి ఉత్పత్తి చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆది కాండం నుండి ప్రయాణం చేస్తూ ప్రకటన గ్రంథానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? హే మ్యాన్, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం జరుగుతున్న కాలంలో ఉన్నాం, కానీ ఎత్తపడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మళ్ళా ఆది కాండం. ప్రకటన ఈ కాలము ఆది కాండాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆది కాలం భూమిలో పడి చనిపోయింది, కానీ మనమున్న కాలము దేన్ని ఉత్పత్తి చేస్తోంది? ఆది కాండమున విత్తనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రకటన గ్రంథంలో నుండి ఆది కాండంలోకి అడుగు పెడుతున్నాం. ఏమాన్, దేవుడు అక్కడ కొన్నాడు, దేవుడు అక్కడ విమోచించాడు, రక్తం పెట్టి కొన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పెళ్లి చేసుకుంటున్నాడు. అంతేనా? నేను అక్కడ సంపాదించి నేను రూతును వివాహం చేసుకుంటున్నాడు. అది కొనుగోలు చేయుట, ఇదేమై ఉన్నది? వివాహం చేసుకున్నట. వివాహం చేసుకోవడానికి వచ్చాడా? ఇదే మన విజిటేషన్ డే, ఇదే మన బోయాజు, ఇదే ప్రకటన 5. ఎంతమంది తెలుసు? ప్రకటన 5 7వ ముద్ర. ప్రకటన 5 7వ ముద్ర. ప్రకటన 5 కొనసాగింపే ప్రకటన 10. ప్రకటన 5లో గొర్రెపిల్ల వచ్చి ప్రకటన 10లో ఏం చేస్తున్నది? ముద్రను తీసుకొని వస్తున్నది. ప్రకటన 5 నుండే 7వ ముద్ర మొదలైపోయినది. ఇది 7వ ముద్ర, ఇది ప్రకటన 5, ఇది రూతు గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయము. అంతేనా? ఇది ఇర్మియా ప్రార్థన నిబంధన అంతయు, బైబిల్ అంతయు ఈ మేఘం బయలుపరిచినది. హ్యాపీ విజిటేషన్ డే. దేవుడు దర్శించిన దినము, సంతోషకరమైన దినము. ఐ వాంట్ టు టెల్ యు అనదర్ థింగ్. ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. హ్యాపీ ర్యాప్చర్, సంతోషకరమైన హ్యాపీ జర్నీ అంటారు కదా. హ్యాపీ జర్నీ అంటారా లేదా? మంచిగా వెళ్ళేసినంటే హ్యాపీ జర్నీ చెప్తారు కదా. నేను కూడా మీ సంఘానికి ఏం చెప్పగలుగుతున్నాను? నేను ఇది ఏ జర్నీ? ఇది ర్యాప్చర్ జర్నీ. హ్యాపీ. ఈ పరిమాణం నుండి మరొక పరిమాణంలోకి మనం ఎత్తబడబోతున్నాం మేడము. హే మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని సంఘ కాపరిని అప్పగిస్తున్నాను నేను.